హాయ్ హలో అందరికీ నమస్కారం. ఎవరైతే టెట్ ప్రిపేర్ అవుతున్నారో టెట్ పేపర్ 2 మ్యాథ్స్ అండ్ సైన్స్ ఈ పేపర్ రాసే వాళ్ళకి యూస్ఫుల్ అయ్యేటువంటి వీడియో ఇది. తెలంగాణలో 2023లో జరిగినటువంటి టెట్ ఎగ్జామ్కి సంబంధించినటువంటి ఫిజికల్ సైన్స్ కంటెంట్ని ఈ వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మీరు వీడియోని స్కిప్ చేయకుండా చూసినట్లయితే ఖచ్చితంగా ఈ వీడియోలో ఏవైతే మీకు వివరిస్తున్నానో అది క్లియర్గా స్పష్టంగా అర్థం అవుతుంది. ఏవైతే మనకి 2023లో ఇచ్చేటువంటి క్వశ్చన్స్లో ఆ క్వశ్చన్స్ని తెలుగు మీడియం ఇంగ్లీష్ మీడియం కలిపి ఒకే వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఐ థింక్ సో ఈ వీడియో మీకు చాలా హెల్ప్ అవుతుందని భావిస్తున్నాను. బోర్డు మీద క్వశ్చన్ ఉంది. వస్తువు విరామ స్థానం నుండి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని తెలిపేది. ఆప్షన్స్ మనకి డోలనము, ఆవర్తన కాలము, కంపన పరిమితి, పౌనఃపున్యము. ఇంగ్లీష్లో మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ ఆఫ్ ద బాడీ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ ఈజ్ కాల్డ్. ఆప్షన్స్ ఆసిలేషన్స్, టైం పీరియడ్, ఆంప్లిట్యూడ్ అండ్ ఫ్రీక్వెన్సీ. సో ఇక్కడ వస్తువు విరామ స్థానం నుంచి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని తెలిపేది ఏమిటి అంటే, సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకి తెలియాల్సింది ఏమిటంటే కంపనం అంటే ఏమిటి, డోలనం అంటే ఏమిటి. సో డోలనాన్నేమో ఆసిలేషన్ అంటాం, కంపనాన్నేమో వైబ్రేషన్ అంటాం. సో కంపనము డోలనము దాదాపు ఒకే విధంగా ఉంటే, కాకపోతే ఏదైనా ఒక కణం ఒక పార్టికల్ అనేది దాని యొక్క మాధ్యమిక స్థానం నుంచి ముందుకి వెనక్కి కదులుతూ ఉన్నప్పుడు అది చేసే కంపనాల సంఖ్య చాలా ఎక్కువగా ఉంటే అప్పుడు పౌనఃపున్యం ఎక్కువగా ఉంటుంది. ఏదైనా ఒక పార్టికల్ అనేది వెన్ ఇట్ ఈస్ వైబ్రేటింగ్ ఫ్రమ్ ఇట్స్ మెయిన్ పొజిషన్ అదేం చేస్తుందంటే చాలా ఫాస్ట్గా వైబ్రేట్ అవుతూ ఉంటుంది. క్లియర్. ఇప్పుడు మనకి ఒక గోడ ఉంది, ఒక పిల్లర్ కట్టి వదిలేసాం. ఆ పిల్లర్ మీద కొన్ని రాడ్స్ ఇలా వదిలేసి ఉంటాం. ఆ రాడ్ని ఇలా లాగి వదిలేసాం అనుకోండి, అది చాలా వేగంగా కదులుతూ ఉంటుంది. అలా కాకుండా ఒక ఉయ్యాల తీసుకున్నాం, ఒక ఉయ్యాల ఉంది, ఆ ఉయ్యాలలో ఎవరినో కూర్చోబెట్టాము, మనం ఒకవైపుకి లాగి వదిలేసినప్పుడు ఏమవుతుంది, ఇదేమో స్లోగా వెళుతుంది, చాలా ఎక్కువ దూరం వెళుతుంది. ఇది మాత్రం ఏవైతే మనకి ఇక్కడ ఈ రాడ్ ఏవైతే ఉన్నాయో పిల్లర్ యొక్క రాడ్స్ అవి తక్కువ దూరం కదులుతాయి. తక్కువ దూరం కదులుతున్నప్పుడు చాలా ఎక్కువసార్లు కదులుతున్నప్పుడు వాటి యొక్క పౌనఃపున్యం చాలా ఎక్కువగా ఉంటుంది, వాటి యొక్క మూమెంట్ చాలా ఫాస్ట్గా ఉంటుంది. అటువంటి వాటిని మనము కంపనాలు అంటాం. పార్టికల్స్ ఏవైతే ఉన్నాయో పార్టికల్స్ అనేవి మనం వైబ్రేట్ చేసినప్పుడు లేదా కంపించేలాగా చేసినప్పుడు వాటి యొక్క మాధ్యమిక స్థానం నుంచి ముందుకి వెనక్కి కానీ లేదా మాధ్యమిక స్థానం నుంచి పైకి కిందికి కానీ కదలడం చేస్తాయి. ఈ చేసే క్రమంలో చాలా ఫాస్ట్గా జరిగిందనుకోండి ఆ ప్రాసెస్, వాటిని కంపనాలు అంటాం. అలా కాకుండా ఇదే యొక్క ధర్మాలతో ఆ ప్రాసెస్ చాలా స్లో జరిగిందనుకోండి, వాటిని డోలనాలు అంటారు. క్లియర్. కంపనాలకి డోలనానికి మధ్య తేడాది. కంపనాలు అనేవి ఆ కదలికలు అనేవి చాలా వేగంగా జరుగుతాయి, ఇక్కడ కదలికలు అనేవి చాలా స్లోగా జరుగుతాయి. మిగతా అన్ని సేమ్ టు సేమ్ ప్రాపర్టీస్ అన్నీ కూడా. సో ఇక్కడ డోలనం, ఆవర్తన కాలం, కంపన పరిమితి, పౌనఃపున్యం. సో ఫస్ట్ థింగ్ డోలనము అంటే ఇప్పుడు మనం డిస్కస్ చేసాం. ఒక లఘులోలకం తీసుకున్నప్పుడు లఘులోలకం అనేది ఇక్కడ మాధ్యమిక స్థానం. సో దీన్ని మెయిన్ పొజిషన్ అంటాం, మాధ్యమిక స్థానము లేదా సమతాస్థితి అంటారు. ఎప్పుడైతే ఈ లఘులోలకాన్ని ఒకవైపు లాగి వదిలేసామనుకోండి, సో అది ఇక్కడికి వచ్చేసింది, ఇక్కడి నుంచి ఇక్కడికి వెళ్ళింది, సో ఇక్కడికి వచ్చేసింది ఏ బి, దీన్ని ఓ అన్నాను.
సో ఇక్కడ ఓ అనేది ఏమవుతుందంటే మాధ్యమిక స్థానం అవుతుంది, మాధ్యమిక స్థానం అవుతున్నప్పుడు ఏ దగ్గర స్టార్ట్ అయిన లఘులోలకం అనేది బీని రీచ్ అయ్యి బి నుంచి మళ్ళీ ఏకి వచ్చిందనుకోండి, అప్పుడు ఒక డోలనం, ఒక ఆసిలేషన్ కంప్లీట్ అయ్యింది. వేర్ ద బాబ్ ఈజ్ స్టార్టెడ్ and it can moves and again comes to the same position, then it is called oscillation. ఏవైతే మనకి ఇక్కడ మధ్యలో ఉందో దాన్ని మీన్ పొజిషన్ అంటాం. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఓ ఉంది బి ఉంది, ఈ ఓబిని ఏమంటామంటే ఇక్కడ డిస్ప్లేస్మెంట్ అంటాము. వాట్ ఈస్ డిస్ప్లేస్మెంట్ అంటే స్థానభ్రంశము అంటాం, స్థానభ్రంశము అంటాం. సో ఏ స్థానభ్రంశం అయితే ఇక్కడ మనకి ఓబి ఉంది, నెక్స్ట్ టైం కొంచెం మళ్ళీ ఈసారి ఏమవుతుంది తగ్గుతుంది, ఇంకొంచెం తగ్గుతుంది, ఇంకొంచెం. బెస్ట్ ఎగ్జాంపుల్, ఏదైనా ఒక ఉయ్యాల ఇలా ఉందనుకోండి, లాగి వదిలేసాం, ఫస్ట్ టైం ఏమవుతుంది చాలా ఎక్కువ దూరం వెళుతుంది, తర్వాత మళ్ళీ తగ్గుతుంది, లాస్ట్కి ఏమవుతుంది అది నిశ్చల స్థితికి వస్తుంది. అంటే ఈ విధంగా ఒక బాడీ అనేది ఆసిలేట్ అవుతున్నప్పుడు ఎప్పుడైతే మాధ్యమిక స్థానం నుంచి ఎక్కువ దూరం వెళుతుందో దానిని మనము గరిష్ట స్థానభ్రంశం అంటాం, గరిష్ట స్థానభ్రంశం అంటాము. అది గుర్తుపెట్టుకోవాలి. సో మీన్ పొజిషన్ నుంచి ఎప్పుడైతే చాలా ఎక్కువ దూరం వెళుతుందో అప్పుడు స్థానభ్రంశం ఎక్కువగా ఉందంటారు. ఆ స్థానభ్రంశం ఏవైతే ఎక్కువ ఉంటుందో దాన్ని మనము కంపన పరిమితి అంటాము. ఇది ఈ క్వశ్చన్కి ఆన్సర్ ఇదే. విరామ స్థితి నుంచి ఎక్కువ దూరం ప్రయాణించినట్లయితే మనం బలం ప్రయోగించడం వల్ల మాధ్యమిక విరామ స్థానం నుంచి ఎక్కువ స్థానభ్రంశాన్ని పొందినట్లయితే అప్పుడు ఆ వస్తువు యొక్క గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటాం? పరిమితి అంటాము, కంపన పరిమితి అంటాము. దాన్ని ఇంగ్లీష్లో ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాం. ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్ కవర్డ్ బై ద బాడీ ఫ్రమ్ ఇట్స్ మీన్ పొజిషన్ టు ది ఎక్స్ట్రీమ్ పొజిషన్. ఇక్కడ ఏని బీని ఏమంటామంటే ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అంటాం. ఏమంటాం? ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ అంటాము. సో కాబట్టి ఇక్కడ వస్తు విరామ స్థానం నుంచి పొందిన గరిష్ట స్థానభ్రంశాన్ని ఏమంటాం? కంపన పరిమితి అంటాము. మనకి ఈ థర్డ్ ఆప్షన్ అనేది కరెక్ట్. ఓకేనా? అయితే మరి ఇప్పుడు డోలనం అంటే ఏం చూసాం, ఎక్కడైతే స్టార్ట్ అయిందో బీకి వెళ్ళాం, మళ్ళీ ఏకు రావాలి, అది డోలనం అంటున్నాం. ఒక డోలనం చేయడానికి పట్టిన కాలాన్నే ఆవర్తన కాలం అంటారు. ఆవర్తన కాలం, టైం పీరియడ్, టైం టేకెన్ టు కంప్లీట్ వన్ ఆసిలేషన్. ఒక ఆసిలేషన్ చేయడానికి పట్టే కాలాన్ని ఆవర్తన కాలము అంటారు. ఓకేనా? సో ఈ ఆవర్తన కాలాన్ని మనము సెకండ్స్లో చూస్తాం. క్లియర్? డోలనం అంటే ఏంటి? ఎక్కడైతే స్టార్ట్ అయిందో మళ్ళీ అక్కడికే రావాలి, అప్పుడు ఒక డోలనం అయిందంటాం. ఆ డోలనం చేపట్టే కాలం ఏమంటాం? ఆవర్తన కాలం అంటాం. ఒక సెకండ్లో చేసేటువంటి డోలనాల సంఖ్యనే ఏమంటామంటే పౌనఃపున్యం అంటాం. ఒక సెకండ్ కాలంలో చేసేటువంటి కంపనాల సంఖ్య లేదా డోలనాల సంఖ్య. The number of oscillations or vibrations made by the body in particular 1 second is called frequency. సో ఇవి ఇక్కడ మనకి ఇచ్చినటువంటి క్వశ్చన్, వాటి యొక్క ఏవైతే మనకి ఆప్షన్స్ ఇచ్చాడో వాటి యొక్క డెఫినేషన్స్. క్లియర్? సో ఈ క్వశ్చన్కి సంబంధించి ఆన్సర్ అండి కంపన పరిమితి. ఆంప్లిట్యూడ్ ఈజ్ ద రైట్ ఆన్సర్. ఈ కంపన పరిమితి గురించి మళ్ళీ ఒక బిట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది. ఏంటి ఆ ఛాన్స్ అంటే, ఈ కంపన పరిమితిని తెలియజేసేటువంటి అంశాలు ఏమిటి? సో కంపన పరిమితి గురించి చెప్పేటువంటి టర్మ్స్ ఏంటంటే, ఒకటి డెన్సిటీ, రెండు ప్రెషర్, అండ్ మూడోది డిస్ప్లేస్మెంట్. సో కంపన పరిమితి గురించి ఆంప్లిట్యూడ్ గురించి చెప్పేటువంటి అంశాలు, ప్రాథమిక అంశాలు ఏంటంటే డెన్సిటీ సాంద్రత అంటాం, ప్రెషర్ పీడనము అని అంటాం, అండ్ డిస్ప్లేస్మెంట్ స్థానభ్రంశము అంటాం. ఇప్పుడు మనం ఇచ్చిన క్వశ్చన్ దాని మీద బేస్ చేసుకుని ఇచ్చాడు స్థానభ్రంశం. సో సాంద్రత, పీడనము, స్థానభ్రంశం. మరి వీటి యొక్క యూనిట్స్ ఏంటి అని అడుగుతాడు, ఎస్ఐ యూనిట్స్. సాంద్రత యొక్క యూనిట్ ఏంటంటే డెన్సిటీ అంటాం, దాన్ని రో అంటున్నాను, కేజీ ఫర్ మీటర్ క్యూబ్. వాట్ ఈస్ కేజీ ఫర్ మీటర్ క్యూబ్. అండ్ ప్రెషర్కి వచ్చేసి న్యూటన్ ఫర్ మీటర్ స్క్వేర్ ఆర్ పాస్కల్ అంటాం. ఎస్ఐ యూనిట్స్ ఇవి, ఎస్ఐ యూనిట్స్. అదేవిధంగా స్థానభ్రంశం డిస్ప్లేస్మెంట్కి యూనిట్స్ వచ్చేసి మీటర్. సో ఇది ఒక బిట్టు. కంపన పరిమితిని నిర్ణయించే అంశాలు ఏమిటి, ఎందుకు నిర్ణయిస్తారు, వాటిని మనం ఎందుకు ప్రామాణికంగా తీసుకోవాలంటే దానికి సంబంధించినటువంటి వివరణ ఇది. మనకి వేవ్స్ అనేవి రెండు రకాలుగా ఉంటాయి. ఇలా చూపిస్తాము.
ఇలా చూపిస్తున్నాను. సో ఇది ట్రాన్సస్ వేవ్, తిరియక్ తరంగము అంటాం, ట్రాన్సస్ వేవ్. ఓకే, అండ్ ఇంకొన్ని ఏమంటామంటే మనకి లాంగిట్యూడల్ వేవ్ అంటాం, అనుదైర్ఘ్య తరంగము అంటారు. అనుదైర్ఘ్య తరంగము, అనుదైర్ఘ్య తరంగంలో ఏమవుతాయంటే యానక్ కణాలు అనేవి దగ్గర, కొన్ని చోట్ల దగ్గర దగ్గర ఉంటాయి, కొన్ని చోట్లేమో దూరంగా ఉంటాయి. సో ఈ విధంగా ఉన్నప్పుడు పార్టికల్స్ అనేవి గుమిగూడి ఉండడాన్ని, క్లోజ్ చాలా దగ్గరగా ఉండడాన్ని మనము దాని డెన్సిటీ గురించి పరంగా చెప్పవచ్చు. అదేవిధంగా ఎప్పుడైతే పార్టికల్స్ సపరేట్ అయినాయి అనుకోండి, మనకు తెలిసిన డెన్సిటీ ఈజ్ ఈక్వల్స్ వాట్, మాస్ పర్ వాల్యూము, ద్రవ్యరాశి బై ఘన పరిమాణము. అంటే ఎప్పుడైతే పార్టికల్స్ ఇది తరంగ చలన దిశ, ఏవైతే మనం ఆరో మార్గిస్తున్నామో తరంగ చలన దిశకు కణాలు అనేవి పర్పెండిక్యులర్గా వెళితే వాటి తిరియక్ తరంగాలు అంటారు. తరంగ చలన దిశకు కణాలు అనేవి ఒకే దిశలో వెళితే వాటిని మనము అనుదైర్ఘ్య తరంగాలు అంటాం. సో ఎప్పుడైతే మనకి ఈ కణాల యొక్క సమూహాన్ని తీసుకున్నప్పుడు ఆటోమేటిక్గా వాటికి డెన్సిటీ, ప్రెషర్ ఖచ్చితంగా ఉంటుంది. అదేవిధంగా డిస్ప్లేస్మెంట్ అంటే ముందు చెప్పాను, ఇదేంటిది, పార్టికల్స్ అనేవి ఈ విధంగా వైబ్రేట్ అవుతున్నాయి. దిస్ ఈజ్ ద మ్యాక్సిమం డిస్ప్లేస్మెంట్, దాన్ని మనం ఏమంటామంటే యాంప్లిట్యూడ్ అంటాం. క్లియర్? సో ఇవి సింపుల్గా కంపన పరిమితి గురించి మనం చాలా తక్కువ టైంలో మాట్లాడుకోవాలంటే ఈ విషయాలను ప్రామాణికంగా తీసుకుంటాం. చూడండి నెక్స్ట్ క్వశ్చన్. క్రింది వాణిలో పుటాకార కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబ పరిమాణ లక్షణం. క్రింది వాణిలో పుటాకార కటకం ద్వారా ఏర్పడే ప్రతిబింబ పరిమాణ లక్షణం. మనకిచ్చిన ఆప్షన్స్ బిందు రూప, చిన్నదైన, వస్తు పరిమాణానికి సమానమైన, పెద్దదైన. సో ఇది మనకి టెట్ 2023 ఇచ్చిన బిట్టు. ఇదే క్వశ్చన్ ఇంగ్లీష్లో ఇస్తే ఏమవుతుందంటే, విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ద క్యారెక్టరిస్టిక్ సైజ్ ఆఫ్ రిఫ్లెక్షన్ ఫార్మ్డ్ బై ఏ కాన్కేవ్ లెన్స్. Which of the following is the characteristic size of reflection formed by a concave lens? సో కాన్కేవ్ లెన్స్ వల్ల ఏర్పడేటువంటి ఒక ప్రతిబింబం యొక్క పరిమాణం ఎలా ఉంటుంది అది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్ పాయింట్ సైజ్ అంటే బిందు రూపం, డైమెన్షన్ చిన్నదైన, ఈక్వల్ టు సైజ్ ఆఫ్ ది ఆబ్జెక్ట్. ఏవైతే ఇమేజ్ ఫామ్ అవుతుందో ఆ ఇమేజ్ యొక్క సైజ్ అనేది ఆబ్జెక్ట్ సైజుకి ఈక్వల్గా ఉంటుందంటున్నాడు. ఎన్లార్జ్డ్ ఆర్ మ్యాగ్నిఫైడ్. సో వస్తు పరిమాణం కన్నా పెద్దగా ఉంటుంది, ఎన్లార్జ్. వస్తు పరిమాణం కన్నా ప్రతిబింబ పరిమాణం ఎక్కువగా ఉంటుంది. సో యాక్చువల్గా మనకి బైకాన్కేవ్ లెన్స్ని మనము ఇలా చూపిస్తాము, రే డయాగ్రామ్స్లో ఇలా చూపిస్తాము. ఇక్కడ దీనిని డబుల్ స్లిట్ ఉన్నటువంటి ఇలాగా చూపిస్తాం. క్లియర్? సో ఈ విధంగా మనం బైకాన్కేవ్ లెన్స్ని చూపిస్తాము. ఇది 10th క్లాస్ 4th చాప్టర్ నుంచి ఇచ్చినటువంటి టాప్ క్వశ్చన్ ఇది. ఇక్కడ అసలు ఫస్ట్ కాన్కేవ్ లెన్స్ యొక్క ఇమేజ్ యొక్క ప్రాపర్టీస్ ఎలా ఉంటాయి, అసలు ఎలాంటి ఇమేజ్ని ఫామ్ చేస్తుంది అంటే, ద ఫస్ట్ థింగ్ ఈజ్ ఇట్ కెన్ ఫార్మ్స్ ది వర్చువల్ ఇమేజ్. దీన్నే మనము మిథ్యా ప్రతిబింబము అంటాం. వర్చువల్ ఇమేజ్ అంటే ఏంటంటే, వీఆర్ ఏబుల్ టు సీ అండ్ అనేబుల్ టు క్యాప్చర్ ఆన్ ఏ స్క్రీన్. ఏదైనా తెర మీద పట్టగలిగితే దానిని రియల్ ఇమేజ్ అంటారు. ఓకే, పట్టలేకపోతే దాన్ని వర్చువల్ ఇమేజ్ అంటాము. సో కాబట్టి ఇట్ ఈస్ ద వర్చువల్ ఇమేజ్ అండ్ ఇట్ ఈస్ ఆల్వేస్ ఎరెక్టెడ్ ఇమేజ్. ఎరెక్టెడ్ అంటే ఏంటి? నిట్ట నిలువుగా ఏర్పడుతుంది. వాట్ ఈస్ నిట్ట నిలువుగా ఏర్పడుతుంది. అండ్ మూడోది ఏంటంటే, ఏవైతే మనకి ప్రతిబింబం ఉంటుందో ఆ ప్రతిబింబం ఎప్పుడు కూడా ఇట్ ఈస్ పాయింట్ సైజ్ అండ్ డైమెన్షన్డ్. అంటే ఏంది, మనకి వస్తువు సైజు కన్నా తక్కువ సైజు ఉన్నటువంటి ఇమేజ్ని ఏర్పరుస్తుంది. అదేవిధంగా పాయింట్ సైజ్ ఇమేజ్ని ఏర్పరుస్తుంది. అంటే బిందు రూపమైన చిన్నదైనటువంటి ప్రతిబింబాన్ని ఏర్పరుస్తుంది అని మనకు అర్థమవుతుంది. సో కాబట్టి ఇక్కడ మనకి ఈ క్వశ్చన్లో ఆప్షన్ 1, ఆప్షన్ 2 ఇవి రెండు కూడా కరెక్టే. వాటికి సంబంధించినటువంటి డయాగ్రామ్ చూడండి. ఫస్ట్ డయాగ్రామ్ చూడండి. ఇది మనకి ఒక పుటాకార కటకం,
బై కాన్కేవ్ లెన్స్. ఇక్కడ మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉంది, దిస్ ఈజ్ ద ఆబ్జెక్ట్. క్లియర్. సో ఎప్పుడైతే మనకి ఇక్కడ ఆబ్జెక్ట్ ఉందో ఇమేజ్ ఇక్కడ ఫామ్ అవుతుంది. సో ఇది ఇమేజ్. క్లియర్. సో ఆబ్జెక్ట్ యొక్క సైజుతో పోలిస్తే ఇమేజ్ యొక్క సైజ్ చాలా చిన్నదిగా ఉంది. ఇది ఎంత డైమెన్షన్ ఫామ్ అవుతుంది అనేది దేని మీద డిపెండ్ అవుతుందంటే, మనము ఈ ఆబ్జెక్ట్ని ఎక్కడైతే ఉంచుతామో దాని యొక్క పొజిషన్ బట్టి దీని యొక్క ఇమేజ్ యొక్క సైజ్ డిపెండ్ అవుతుంది. బేస్డ్ ఆన్ ద పొజిషన్ ఆఫ్ ద ఆబ్జెక్ట్ సైజ్ ఆఫ్ ది ఇమేజ్ కెన్ బి డిపెండ్. సో దట్స్ థింగ్ హియర్. సో ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, ఈ రే ఉంది. ఈ రే ఎలా ఉంది? ప్యారలల్ టు ది ప్రిన్సిపల్ యాక్సిస్, ప్రధాన అక్షానికి సమాంతరముగా ఉన్నది. ఓకే. సో దాన్ని మనం ఇలా ఎక్స్టెండ్ చేసాం. ఓకే. ఎక్స్టెండ్ చేసినప్పుడు మనకి ఎందుకు వర్చువల్ ఇమేజ్ అంటామంటే ఇది రీజన్. ఒకసారి చూడండి, ఏవైతే ప్రధాన అక్షానికి సమాంతరంగా ఉంటుందో అది వక్రీభవనం తర్వాత ఎస్ ప్రధాన నాభి గుండా వెళుతుంది, ఫోకస్ పాయింట్ నుంచి వెళ్ళాలి. ఓకే. సో ఇక్కడ మనకి ఆబ్వియస్లీ ఏవైతే ఇది రే 1 అంటున్నాను, ఇది రే 2 అంటున్నాను. అబ్జర్వ్ చేయండి జాగ్రత్తగా. ఇది మనకి బిట్స్, కొన్ని కొత్త బిట్స్ కూడా ఫామ్ అవుతాయి. ఈ యొక్క డయాగ్రామ్ నుంచి మనకి డిఫరెంట్ క్వశ్చన్స్ ఫ్రేమ్ చేసే అవకాశం ఉంటుంది. కాబట్టి ఓన్లీ ఈ క్వశ్చన్ గురించి ఆలోచించకుండా ఇక్కడ ఏం కాన్సెప్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నానో దాన్ని ఆలకించండి. ఇక్కడ R1 ఉన్నది, రే 1 అంటున్నాను. ఇది ఎలా ఉంది? ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా ఉంది. ప్రిన్సిపల్ యాక్సిస్కి ప్యారల్గా ఉన్నటువంటి రే అనేది ఇక్కడ మనకి ఏవైతే మిర్రర్ తీసుకుంటామో మిర్రర్ విషయంలో మనము రిఫ్లెక్షన్ అంటాం. మిర్రర్ విషయంలో కాంతి కిరణాలు పడిన తర్వాత పరావర్తనం చెందుతాయి. ఇక్కడ ఏమవుతున్నాయి? రిఫ్రాక్షన్ అవుతాయి, అంటే వక్రీభవనం చెందుతాయి. దర్పణాలకు సంబంధించి మనం ఉపయోగించే వర్డ్ రిఫ్లెక్షన్, పరావర్తనము. అదే కటకాలకు లెన్సెస్ సంబంధించి మనం వాడాల్సిన పదం రిఫ్రాక్షన్ ఆఫ్ లైట్. సో కాబట్టి ఏవైతే రిఫ్రాక్టెడ్ లైట్ ఉందో అది దాన్ని ఎక్స్టెండ్ చేస్తున్నాం. ఎక్స్టెండ్ చేసినప్పుడు ఈ ఫోకల్ పాయింట్ కూడా వెళుతుంది. అంటే మనకి ఇమేజ్ అనేది ఏవైతే మనము పొడిగిస్తున్నామో కాంతి కిరణాలను, వక్రీభవనం చెందినటువంటి కాంతి కిరణాలు పొడిగించబడడం వల్ల ఏర్పడతాయి. అలా ఏర్పడే ప్రతిబింబాన్నే మనము మిథ్యా ప్రతిబింబం అంటారు. అర్థమవుతుందా? ద ఇమేజ్ కెన్ బి ఫార్మ్డ్ డ్యూ టు ది ఎక్స్టెన్షన్ ఆఫ్ ది రిఫ్రాక్టెడ్ రేస్. then only the virtual image can be formed. సో అది ఒక బిట్. నెక్స్ట్ ఇక్కడ సెకండ్ R2 చూడండి. ఈ R2 ఏమైంది? ఇట్ ఈస్ పాసింగ్ త్రూ ది ఆప్టిక్ సెంటర్. కటక నాభి గుండా వెళుతుంది. కటక నాభి గుండా వెళ్ళేటువంటి కాంతి కిరణం అనేది విచలనం చెందదు. దెర్ ఈస్ నో డీవియేషన్ ఫర్ ద లైట్ రే విచ్ ఈస్ పాసింగ్ త్రూ ది ఆప్టిక్ సెంటర్. ఆప్టిక్ సెంటర్ నుంచి వెళుతున్నటువంటి కాంతి కిరణం అనేది వక్రీభవనం చెందదు. సో ఇది కాబట్టి ఇక్కడ ఏమైంది చూడండి, ఈ ఫస్ట్ డయాగ్రామ్ నుంచి ఈ ఆబ్జెక్ట్ సైజ్ కన్నా ఇమేజ్ సైజ్ చిన్నగా ఉంది. క్లియర్. ఇక సెకండ్ డయాగ్రామ్కి వస్తున్నా. సో ఈ రెండు ఆప్షన్స్లో మనకి ఎందుకు ఇది చిన్నది అని చెప్పడానికి రీజన్ ఏంటంటే ఇది విషయం. ఎందుకు ఇది కారణం. ఓకేనా? ఆబ్జెక్ట్ యొక్క పొజిషన్ బట్టి డైమెన్షన్ ఫామ్ అవుతుందని చెప్తున్నాం. ఇక రెండవది బిందు రూప ఇమేజ్ అంటున్నాం. బిందు రూప ఎప్పుడు ఫామ్ అవుతుందంటే, బిందు రూప అనేది ఏవైతే కాంతి కిరణాలు ఇక్కడ చూడండి, మనకి ఈ లైట్ రేస్ ఆరో మార్క్స్ అబ్జర్వ్ చేయండి, అన్నీ ఒకే డైరెక్షన్లో ఉన్నాయి. అన్నీ మళ్ళా ఒకవైపు నుంచే వస్తున్నాయి. ఒకవైపు నుంచి వస్తున్నప్పుడు పైన ఉన్న డయాగ్రామ్కి ఈ డయాగ్రామ్ డిఫరెన్స్ ఏంది? ఇక్కడ ఆబ్జెక్ట్ నుంచి నేను కాంతి కిరణాలను గీసాను, లైట్ రేస్ గీసాను. కానీ ఇక్కడ ఆబ్జెక్ట్ ఎక్కడ లేదు. ఈ డయాగ్రామ్లో ఆబ్జెక్ట్ని చూపించట్లేదు. అంటే ఆబ్జెక్ట్ అనేది అనంత దూరంలో ఉంది, ఇన్ఫినిట్ డిస్టెన్స్లో ఉంది. కాబట్టి ద లైట్ విచ్ ఈస్ కమింగ్ ఫ్రమ్ ద ఇన్ఫినిటీ దట్ షుడ్ బి టేకెన్ యాజ్ ఏ ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. ప్యారలల్ బీమ్ ఆఫ్ లైట్. సో కాబట్టి సమాంతర కాంతి కిరణాలు అంటారు వీటిని. అనంత దూరంలో వస్తూ ఉన్నప్పుడు కాంతి అనేది ఈ విధంగా ప్రయాణిస్తుంది. ఇది ఒక బెట్టు. సో ఇక్కడ ఏవైతే వచ్చేసి అవి మనకి ఇలా రిఫ్రాక్ట్ అయినప్పుడు రిఫ్రాక్ట్ అయినటువంటి కాంతి కిరణాలన్నీ కూడా ఎక్కడ కేంద్రీకరించబడతాయంటే అట్ ఫోకస్ పాయింట్. సో అన్నీ కూడా ఎక్కడ కలుస్తాయి? ఒక ఫోకల్ పాయింట్ ఉంటుంది, దాని దగ్గర కలుస్తాయి. అప్పుడు మనకి పాయింట్ ఇమేజ్ ఫామ్ అవుతుంది, అంటే బిందు రూప ఇమేజ్ అనేది ఫామ్ అవుతుంది. సో మరి ఇప్పుడు చెప్పండి, మనకి ఇక్కడ
ప్రధాన నాభి వద్ద, ఇక్కడ కటకానికి ఎప్పుడైనా 2 నాభులు ఉంటాయి, F1 F2, కన్ఫ్యూజ్ అవ్వద్దు. ఎటు కుంభాకార కటకానికి పుటాకార కటకానికి F1 F2 ఎలా ఉంటాయో జాగ్రత్త మీరు నేర్చుకోవాలి. ఒకవేళ కావాలనుకుంటే ఇక్కడ 10th క్లాస్ ఈ మన ఛానల్లోనే 10th క్లాస్ సంబంధించినటువంటి చాప్టర్ వైజ్గా ఉంటాయి. 4th చాప్టర్లో వీటి గురించి క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, కావాలంటే చూసుకోండి. సో ఇక్కడ క్వశ్చన్ ఏంటంటే ఎప్పుడు మనకి బిందు ప్రతిబింబం ఏర్పడుతుంది అని అడిగితే వస్తువు అనేది ఎక్కడ ఉండాలి? అనంత దూరంలో ఉండాలి. సో గమనించండి, ఇక్కడ అనంత దూరంలో ఉన్నప్పుడు నాభి వద్ద ఫోకల్ పాయింట్ వద్ద మనకి ఇమేజ్ ఫామ్ అయినప్పటికీ కూడా ఎప్పుడు ఫామ్ అవుతుంది ఇది? అగైన్ బికాస్ ఇవి యాక్చువల్గా రిఫ్రాక్టెడ్ రేస్, వాటిని మనం ఎక్స్టెండ్ చేస్తున్నాము. సో కాబట్టి ఈ సందర్భంలో కూడా ఇది వర్చువల్ ఇమేజే. సో కాబట్టి మనకిచ్చినటువంటి ఈ క్వశ్చన్కి సంబంధించి ప్రధానంగా మనం ఈ రెండింటిని సమాధానం కరెక్ట్ అని చెప్పవచ్చు. ఇది నెక్స్ట్ క్వశ్చన్. H2SO4 యొక్క అణు ద్రవ్యరాశి లేదా అటామిక్ వెయిట్ ఆర్ మాలిక్యులర్ మాస్ ఆఫ్ ది H2SO4 యొక్క అటామిక్ మాస్ కానీ లేదా మాలిక్యులర్ మాస్ కానీ ఎంత? మనకి ఆప్షన్ ఇచ్చాడు 98 యూనిట్స్, 78 యూనిట్స్, 48 యూనిట్స్, 68 యూనిట్స్. సో ఇక్కడ మనకి ఈ వాల్యూని గుర్తుంచుకోవాలని ట్రై చేస్తే కన్ఫ్యూజ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఇలాంటి క్వశ్చన్స్ ఖచ్చితంగా మనకు ప్రొసీజర్ తెలుసుకుంటేనే బెస్ట్, ఓకేనా? సో ఇక్కడ ఫస్ట్ థింగ్ మనకి ఇక్కడ XZA ఒక ఎలిమెంట్ ఉంది, XZA. ఇక్కడ Z అంటే ఏంటి? అటామిక్ నెంబర్, అటామిక్ నెంబర్. ఇక్కడ A అంటే ఏంటి? A is the atomic mass, atomic mass. So atomic number, atomic mass number. Okay, so మళ్ళీ atomic number అంటే ఏంటి? Number of protons or number of electrons, number of electrons. ఏదైనా ఒక పరమాణువులో ఉండేటువంటి ప్రోటాన్లు లేదా ఎలక్ట్రాన్ల సంఖ్యను మాత్రమే మనం ఏమంటాం? అటామిక్ నెంబర్, పరమాణు సంఖ్య అంటారు. సో అలా కాకుండా నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్, నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ని నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని మనము యాడ్ చేస్తే వచ్చేది ఏ అటామిక్ మాస్ నెంబర్. సో అంటే ఒక పరమాణు యొక్క ద్రవ్యరాశి అనేది ఎలా నిర్వచిస్తారంటే దానిలో ఉన్నటువంటి ఒక పరమాణులో ఉన్నటువంటి అన్ని ప్రోటాన్ల ద్రవ్యరాశి, అన్ని ప్రోటాన్ల యొక్క న్యూట్రాన్లు, ప్రోటాన్ల ద్రవ్యరాశి, న్యూట్రాన్ల ద్రవ్యరాశి కలిపితే మనకు వచ్చేది అటామిక్ మాస్. సో దాదాపు పరమాణు ద్రవ్యరాశి మొత్తాన్ని మనం ఏతోనే చూపిస్తాము, అటామిక్ మాస్ అంటాం, అటామిక్ మాస్ నెంబర్. క్లియర్? సో అట్లనే A మైనస్ జెడ్, A మైనస్ జెడ్. ఏ అంటే ఏమన్నాం? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్ ప్లస్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ మైనస్ జెడ్, దట్ ఈస్ వాట్? నెంబర్ ఆఫ్ ప్రోటాన్స్. ఓకే, సో అప్పుడు ప్రోటాన్స్ క్యాన్సిల్, అప్పుడు A మైనస్ జెడ్ ఏమవుతుంది? నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అవుతాయి. సో ఇది మనకు ఉండాల్సిన మినిమం ఐడియా. ఓకే, అట్లనే ఇక్కడ మాలిక్యులర్ మాస్ అంటే ఏంటంటే ఏదైనా ఒక కంపౌండ్ తీసుకున్నప్పుడు H2SO4 దీనిలో ఎన్ని యాటమ్స్ ఉన్నాయి? హైడ్రోజన్ ఒకటి ఉంది, సల్ఫర్ ఒకటి ఉంది, ఆక్సిజన్ ఉంది. ఏవైతే అన్ని యాటమ్స్ ఉన్నాయో వాటి యొక్క అటామిక్ మాసెస్ మొత్తాన్ని కలిపితే వచ్చేదే మాలిక్యులర్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ ఆఫ్ ది దట్ పర్టికులర్ కంపౌండ్. గాట్ మై పాయింట్? సో ఒక సింగిల్ ఎలిమెంట్ తీసుకున్నప్పుడు ఇది అటామిక్ మాస్ అంటాం. ఇలాంటివి నెంబర్ ఆఫ్ ఉన్నప్పుడు వాటన్నిటి యొక్క ద్రవ్యరాశి మొత్తాన్ని మనం కలిపితే వచ్చేదే మాలిక్యులర్ మాస్. దాన్ని మనము కొన్ని సందర్భాల్లో అటామిక్ వెయిట్ అంటాము, అటామిక్ మాస్ అంటాము. సో ఇవంతా మనకి ఉండాల్సినటువంటి ప్రాథమిక నాలెడ్జ్, ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్. ఓకే, సో ఇప్పుడు ఏం చేస్తున్నామంటే ఇది చేసేటానికి ముందు చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. CO2 దీని యొక్క మాలిక్యులర్ మాస్ ఆర్ అటామిక్ వెయిట్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇక్కడ C అంటే ఏంటి? కార్బన్. దానికి అటామిక్ నెంబర్ ఎంత? 6. దాన్ని డబుల్ చేస్తే వచ్చేది అటామిక్ మాస్. ఏదైనా ప్రాబ్లంలో మనకి అటామిక్ మాస్ గురించి మెన్షన్ చేయకపోతే డైరెక్ట్ మనం తీసుకోవాల్సిందే. ఓకే, అట్లనే ఆక్సిజన్
అటామిక్ నెంబర్ ఎంత, పరమాణు సంఖ్య ఎంత, 8. దాన్ని డబుల్ చేస్తున్నాం, వచ్చేది ఎంత, 16. సో ఇప్పుడు ఇక్కడ ఈ CO2లో ఎన్ని కార్బన్స్ ఉన్నాయి, 1, ఒక కార్బన్ ఉంది, ఇంటూ దాని యొక్క అటామిక్ మాస్ పరమాణు ద్రవ్యరాశి ఎంత, 12. సో కాబట్టి 12 యూనిట్స్ అనేది కార్బన్ యొక్క పరమాణు ద్రవ్యరాశి, ప్లస్ 2 ఇంటూ ఆక్సిజన్ ఉన్నాయి, 2 ఉన్నాయి, ఇంటూ ఒక ఆక్సిజన్ ఎంత మాస్, 16. క్లియర్. ఇప్పుడు మనకి ఏదైనా ఒక బిస్కెట్ ప్యాకెట్ తీసుకుంటే దాంట్లో ఒక 10 బిస్కెట్స్ ఉన్నాయి, 10 బిస్కెట్స్ ఉన్నాయి. సో ఒకదాని యొక్క ద్రవ్యరాశి 2 గ్రామ్స్ అన్నాను, ఒక బిస్కెట్ యొక్క మాస్ ఎంత, 2 గ్రామ్స్. అలాంటి ఎన్ని ఉన్నాయి, 10 ఉన్నాయి. సో 2+2+ ఇలా. సో కాబట్టి ఒక ప్యాకెట్లో ఉన్నటువంటి అన్ని బిస్కెట్స్ యొక్క మాస్ కావాలి అంటే ప్రతిదాని యొక్క మాస్ మనం యాడ్ చేయాలి. అట్లనే ఒక కంపౌండ్ యొక్క మాలిక్యులర్ మాస్ కావాలి, లేదా అటామిక్ మాస్ కావాలి, లేదా అటామిక్ వెయిట్ కావాలి అంటే దానిలో ఉన్నటువంటి ప్రతి దాని యొక్క ద్రవ్యరాశి మనం కలపాల్సిందే. సో కాబట్టి 1 × 12 ప్లస్ 2 × 32. సో ఎంత వచ్చింది, 44 యూనిట్స్. సో ఇప్పుడు CO2 యొక్క అటామిక్ మాస్ ఎంత, 44 యూనిట్స్. సో అదే ఫార్మేట్లో మనం ఇప్పుడు H2SO4 కనుక్కుందాం. సో ఇక్కడ ఒక హైడ్రోజన్ మాత్రమే అటామిక్ నెంబర్ 1, అటామిక్ మాస్ నెంబర్ ఆల్సో 1. సో కాబట్టి ముందుగా ఈ హైడ్రోజన్లో ఎన్ని పరమాణువులు ఉన్నాయి, H2 అంటే ఏంటి, మాలిక్యూల్, అణువులో ఉన్నటువంటి పరమాణువులు ఎన్ని, ఇక్కడ దీన్ని మనము హైడ్రోజన్ ఇలా రాసినప్పుడు ఇక్కడ ఏమి లేదంటే అర్థం, ఒకటి ఉందని అర్థము, అంటే ఇది హైడ్రోజన్ ఆటము. కానీ మనం ఎప్పుడైతే ఇలా చూపిస్తున్నామో నౌ ఇట్ ఈస్ మాలిక్యూల్. సో 2 హైడ్రోజన్లు ఉన్నాయి కదా. సో అట్లనే S8 తీసుకున్నాను. ఎన్ని సల్ఫర్ ప్రమాణం ఉన్నాయి ఇక్కడ, ఎన్ని సల్ఫర్ ఆటమ్స్ ఉన్నాయి, 8. అంటే ఒక ఎలిమెంట్ ఉన్నప్పుడు దానికి సబ్స్క్రిప్ట్ ఏవైతే నెంబర్ ఇస్తామో అంటే ఈ స్థానంలో ఉన్నవి దేని తెలియస్తాయి, పరమాణువుల సంఖ్య తెలియస్తాయి, అంటే నెంబర్ ఆఫ్ ఆటమ్స్ రిప్రజెంట్ చేస్తవి. సో కాబట్టి ఇక్కడ H కింద 2 ఉంది కాబట్టి ఇక్కడ 2 అని రాస్తున్నాను. 2 ఆఫ్ ఇంతకుముందు చెప్పాను దీని మాస్ ఎంత, 1 ప్లస్ సల్ఫర్ ఇక్కడ నెంబర్ ఏం లేదు కాబట్టి అర్థం ఎంత ఉంది, 1. కాబట్టి 1 ఇంటూ సల్ఫర్ అటామిక్ నెంబర్ ఎంత, 16, అటామిక్ మాస్ ఎంత, 32. కాబట్టి 1 ఇంటూ 32 ప్లస్ ఆక్సిజన్స్ ఎన్ని ఉన్నాయి, 4. ఇంతకుముందు చెప్పుకున్నాం ఆక్సిజన్ యొక్క అటామిక్ మాస్ ఎంత, 16. ఈ విధంగా మనము ప్రతి ఆటమ్ని ఇన్వాల్వ్ చేయాల్సిందే. 2 × 1 2 ప్లస్ 32 ప్లస్ 64, 2 + 2 4, 4 + 4 8 అండ్ 6 + 3 9. సో కాబట్టి ఈ విధంగా మనము అటామిక్ మాస్ కానీ లేదా మాలిక్యులర్ మాస్ని ఫైండ్ అవుట్ చేయాల్సి ఉంటుంది. సో H2SO4 యొక్క అణుద్రవ్యరాశి మాలిక్యులర్ మాస్ ఎంత, 98 యూనిట్స్. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో మొదటి ఆప్షన్ అనేది సరి అయినది. క్వశ్చన్ చూడండి, ఒక గాజు యొక్క వక్రీభవన గుణకం 3/4. ఆ గాజులో కాంతి వేగం ఎంత? If refractive index of the glass is 3/4, then velocity of light in it. సో ఒక గాజు యొక్క వక్రీభవన గుణకం 3/4 అయితే ఆ గాజులో కాంతి అనేది ఎంత వేగంతో ప్రయాణిస్తుంది? సో ఇక్కడ ఆప్షన్ చూడండి, 3 × 10⁸ మీటర్ పర్ సెకండ్, 4 × 10⁵, 4 × 10⁸, 3 × 10⁵. సో మనకి ఇచ్చిన బిట్స్ చూడండి, 2 ఏమో 3తో ఉన్నాయి, 2 ఏమో 4తో ఉన్నాయి. మళ్ళీ పవర్ చూడండి 8 × 5. సో కాబట్టి చాలా జాగ్రత్త చేసుకోవాలి. ఇక్కడ మనకి ఫార్ములా ఏంటంటే μ = C/V అంటాం. దీన్ని మనము ఇక్కడ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్
అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో దీన్నే మనము పరమ వక్రీభవన గుణకము లేదా సంపూర్ణ వక్రీభవన గుణకం అంటారు. సో పరమ లేదా సంపూర్ణ వక్రీభవన గుణకము, వక్రీభవన గుణకము. సో దీన్ని ఎలా నిర్వచించవచ్చు అంటే ఇక్కడ సి అనేది ఏంటంటే వెలాసిటీ ఆఫ్ లైట్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, శూన్యంలో కాంతి వేగము. ఇక్కడ వెలాసిటీ ఆఫ్ లైట్ వాక్యూమ్ ఏంటంటే శూన్యంలో కాంతి వేగము. తర్వాత వి వెలాసిటీ ఆఫ్ లైట్, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ ఏ మీడియం. ఓకే, వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ వాక్యూమ్, శూన్యంలో కాంతి వేగానికి యానకంలో ఉన్న కాంతి వేగానికి మధ్య నిష్పత్తిని మనము పరమ వక్రీభవన గుణకము లేదా అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అంటాము. ఇది మొదటిది. దీనికి సంబంధించి రెండో బిట్ ఏంటంటే వక్రీభవన గుణకానికి నో యూనిట్స్, ప్రమాణాలు ఉండవు. ఇది ఇంకో బిట్టు. ఎందుకు ప్రమాణాలు ఉండవు అంటే వెలాసిటీకి యూనిట్ ఏంటి? మీటర్ పర్ సెకండ్. వాక్యూమ్లో యానకంలో అయినా అదే యూనిట్. సో కాబట్టి మీటర్ పర్ సెకండ్ రెండు క్యాన్సిల్. సో కాబట్టి వక్రీభవన గుణకానికి ఎటువంటి ప్రమాణాలు ఉండవు, గుర్తుపెట్టుకోండి, నో యూనిట్స్. క్లియర్. నెక్స్ట్ ఇంకోటి ఏంటంటే మనకి కన్ఫ్యూజ్ అవ్వకుండా జాబ్ చేయండి. దీనేమో అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అన్నాం. దీంతోపాటు ఇంకోటి ఉంటుంది రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్, రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. దీన్నే మనము తెలుగులో ఏమంటామంటే సాపేక్ష వక్రీభవన గుణకము, సాపేక్ష వక్రీభవన గుణకం అంటాం. దీనిని మనము ఎలా రాస్తామంటే V1/V2 రాస్తాం, V1/V2. దీనికి మనకి N21 అని రాస్తున్నాం. N21 మనకి గుర్తుపెట్టుకోండి, వక్రీభవన గుణకాన్ని మ్యూతో సూచించవచ్చు లేదా ఎన్తో అయినా సూచించవచ్చు. సో ఇక్కడ N21 అంటే ఏంటంటే రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ఫస్ట్ వన్, రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ ఆఫ్ ఫస్ట్ వన్. దీన్ని మనము V1/V2 రాస్తున్నాము. ఇదేమో C/V, ఇదేమో V1/V2. మీ ఇష్టం దీని రాసుకోవచ్చు, N = C/V అయినా రాసుకోవచ్చు, మీ ఇష్టం. క్లియర్. సో ఇది సాపేక్ష వక్రీభవన గుణకానికి ఫార్ములా ఏంటి? ఏవైనా రెండు యానకాలలో కాంతి వేగాల నిష్పత్తినే సాపేక్ష వక్రీభవన గుణకము అంటారు. ద రేషియో ఆఫ్ వెలాసిటీస్ ఆఫ్ లైట్ ఇన్ టూ మీడియా ఈజ్ కాల్డ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ relative refractive index, relative refractive index. N21 is equals what? V1/V2. సో కాబట్టి ఇక్కడ N21 ఈజ్ ఈక్వల్స్ టు ఎలా రాసుకోవచ్చు అంటే N2/N1 రాసుకోవచ్చు. కాబట్టి చూద్దాం జాగ్రత్తగా. సో ఇక్కడ మనకి N ఈజ్ ఈక్వల్స్ ఏం రాసాము? C/V రాసినాం. అప్పుడు N1 అంటే ఏమవుతుంది? C/V1 రాస్తున్నా. అండ్ N2 ఈజ్ ఈక్వల్స్ వాట్? C/V2 రాస్తున్నా. ఇక్కడ C1 C2 అని రాయట్లేదు. ఎందుకు అంటే వెలాసిటీ ఆఫ్ లైట్ 3 × 10⁸ మీటర్/సెకండ్, ఇది కాన్స్టెంట్, ఇది మారదు కదా. సో కాబట్టి ఇప్పుడు దీనికి ఏం రాస్తున్నా? N2/N1 ఈజ్ ఈక్వల్స్ టు C/V2. మనకు ఇక్కడ రాస్తున్నాను N2/N1 ఈజ్ ఈక్వల్స్ వాట్? C/V2/C/V1. అప్పుడు N2/N1 ఏమవుతుంది? ఇక్కడ రాద్దాం. సో అప్పుడు ఏమవుతుంది? N2/N1 ఈజ్ ఈక్వల్స్ టు వాట్? C/V2/C/V1. దాని నుంచి ఏమవుతుంది? C/V2 ఈజ్ ఈక్వల్స్ టు V1/C. C cancel. Therefore N21 is equals to what? As N2/N1, and that is equals to V1/V2. ఇది మనకి గుర్తుంచుకోవాల్సిన ఫార్ములాస్. మ్యాక్సిమం రిఫ్రాక్టివ్ ఇండెక్స్ మీద ప్రాబ్లమ్స్ వస్తే మనకు యూజ్ చేయాల్సిన ఫార్ములాస్ రెండే. ఇది ఒకటి N ఈజ్ ఈక్వల్స్ టు C/V ఒకటి, N21 ఈజ్ ఈక్వల్స్ to V1/V2 ఒకటి. సో
ఈ మూడింటిని కలిపి N21 ఈజ్ ఈక్వల్స్ టు N2/N1 ఈజ్ ఈక్వల్స్ టు V1/V2. సో అది గుర్తుపెట్టుకోండి. ఇక్కడ N21 అంటే ఏమన్నా రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ సెకండ్ మీడియం విత్ రెస్పెక్ట్ టు ది ఫస్ట్ వన్. N12 అంటే ఏంటి? రిఫ్రాక్టివ్ ఇండెక్స్ ఆఫ్ ఫస్ట్ మీడియం విత్ రెస్పెక్ట్ ఆఫ్ సెకండ్ మీడియం. సో అది జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. N21 N12 N21 అన్నప్పుడు ఏమవుతుంది? N2/N1 వచ్చింది. N12 అంటే ఏమవుతుంది? N1/N2 వస్తుంది. అదేమవుతుంది? V2/V1 అవుతుంది. సో ఇది మనకి రిఫ్రాక్టివ్ ఇండెక్స్ సంబంధించినటువంటి ప్రిలిమినరీ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ అబ్సల్యూట్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్ అండ్ వాట్ ఈస్ రిలేటివ్ రిఫ్రాక్టివ్ ఇండెక్స్. సో ఇప్పుడు మనకి ఇచ్చినటువంటి ప్రాబ్లం వద్దాం. ఏమన్నాడు? వక్రీభవనం కూడా ఏమన్నాడంటే μr n ఈజ్ ఈక్వల్స్ ఏమన్నాడు? 3/4. ఏ యానకంది? ఏ మీడియం అక్కడ? గాజుది కదా. సో మీ వాల్యూ 3/4 ఇచ్చాడు. మనం ఏం కనుక్కోమన్నాడు? వెలాసిటీ ఆఫ్ లైట్ ఇన్ గ్లాస్. సో అంటే n వాల్యూ ఇచ్చాడు, v వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సింపుల్. మనకిచ్చింది ఒకటే మీడియం కాబట్టి మనం ఉపయోగించాల్సిన ఫార్ములా n ఈజ్ ఈక్వల్స్ టు c/v. n ఈజ్ ఈక్వల్స్ టు c/vని యూజ్ చేయాలి. సో ఇక్కడ n అంటే ఎంత? 3/4 ఇచ్చాడు. ఎంతముందే చెప్పాను c వాల్యూ ఎంత? 3 × 10⁸. అండ్ మనకు అనుకోవాల్సింది ఏంది? v వాల్యూ. అప్పుడు 3/4 × v ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁸. ఈ v తీసుకొచ్చి ఏమో దీంట్లో అవుతుంది. 3/4 × v ఈజ్ ఈక్వల్స్ టు 3 × 10⁸. 3 క్యాన్సిల్. అప్పుడు 1/4 × v ఈజ్ ఈక్వల్స్ టు 10⁸. అప్పుడు v అంటే ఏమవుతుంది? 4 × 10⁸ మీటర్/సెకండ్. సో ఇది గాజు యొక్క వక్రీభవన గుణకం 3/4 అయినప్పుడు ఆ గాజులో కాంతి వేగం ఎంత? 4 × 10⁸ మీటర్/సెకండ్. సో కాబట్టి మనకిచ్చిన ఆప్షన్స్లో ఆప్షన్ 3 ఈజ్ ద రైట్ వన్. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. 1 kgకి సమానమైన భారము, వెయిట్ ఈక్వల్ టు 1 kg ఆఫ్ మాస్. సో ఇది మనకి 2020 ఇచ్చాడు. ఆప్షన్స్ 3.98 న్యూటన్స్, 9.8 న్యూటన్స్, 0.098 న్యూటన్స్, 0.98 న్యూటన్స్. సో ఇక్కడ మనకి 1 kgకి సమానమైనటువంటి భారము. ఇక్కడ కేజీ అనేది దేనికి ప్రమాణము? కేజీ అనేది దేనికి ప్రమాణము? మాస్, ద్రవ్యరాశి. అసలు ద్రవ్యరాశికిను భారానికి వెయిట్కి డిఫరెన్స్ ఏంటి? ఈ రెండు డిఫరెన్స్ ఏంటి? ద్రవ్యరాశిని ఏమంటామంటే క్వాంటిటీ ఆఫ్ సబ్స్టెన్స్. ఏదైనా వస్తువు యొక్క పరిమాణాన్ని, పదార్థ పరిమాణంను మనం ద్రవ్యరాశి అంటాము. వెయిట్, భారము. ఏదైనా ఒక వస్తువుని ఎంత ఫోర్స్తో భూమి తన వైపుకి లాక్కుంటుందో అది భారము. ఇది మనం తెలిసి ఉండాల్సిన మినిమం. ద్రవ్యరాశి అంటే ఏంటి? పదార్థ పరిమాణాన్ని ద్రవ్యరాశి అంటాం. వెయిట్ అంటున్నాం. వాట్ ఈజ్ వెయిట్? విత్ వాట్ అమౌంట్ ఆఫ్ ఫోర్స్ ఎనీ ఆబ్జెక్ట్ ఈజ్ అట్రాక్ట్ బై ది ఎర్త్. ఎర్త్ అనేది తన వైపుకి ఎంత ఫోర్స్తో అట్రాక్ట్ చేస్తుందో దాన్నే మనం వెయిట్ అంటాము. మాస్నేమో M అనే లెటర్తో చూపిస్తాము, వెయిట్నేమో W చూపిస్తాం. క్లియర్? మాస్ యొక్క SI యూనిట్స్ ఏంటి? కేజీ. మరి దీనికి ఎటువంటి ఫార్ములా ఉంటుందా అంటే, ఒకవేళ మనం న్యూటన్ తీసుకుంటే F ఈజ్ ఈక్వల్స్ ఏమి అంటాం? F/A. అది వేరే విషయం, తర్వాత చూద్దాం. ఇక్కడ W అంటే ఏంటి? వెయిట్ ఫార్ములా ఏంటంటే mg. W ఈజ్ ఈక్వల్స్ టు mg. సో దీని నుంచి మనం ప్రమాణం ఏమి రావచ్చు? మాస్కి ప్రమాణం ఏంటి? కేజీ. అండ్ g అంటే ఏంటి? గుర్తు త్వరణం, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ. దానికి ప్రమాణం కేజీ మీటర్/సెకండ్². జీకేమో మీటర్/సెకండ్², మాస్కేమో కేజీ. అప్పుడు ప్రమాణం ఏమవుతుంది? కేజీ మీటర్/సెకండ్². సో కాబట్టి కేజీ మీటర్/సెకండ్² ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ న్యూటన్. సో కాబట్టి న్యూటన్ అనేది వెయిట్ యొక్క ప్రమాణము. ఇది ద్రవ్యరాశికి భారానికి సంబంధించినటువంటి చిన్న ఎక్స్ప్లెనేషన్. ఇప్పుడు ప్రాబ్లం వద్దాం చూడండి. ఏంటి ప్రాబ్లం?
W ఈజ్ ఈక్వల్స్ టు m ఇంటూ g తెలుసు కదా, ఇచ్చిన మాస్ ఎంత 1 kg, కాబట్టి W ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ g. g అంటే ఏంటి, యాక్సలరేషన్ డ్యూ టు గ్రావిటీ, దాని విలువ ఎంత 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్. ప్రాబ్లమ్స్లో 10 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ అని మెన్షన్ చేస్తే అదే తీసుకోండి, ఒకవేళ మనకు మెన్షన్ చేయకపోతే మాత్రం 9.8 మీటర్ పర్ సెకండ్ స్క్వేర్ తీసుకోవాలి. సో కాబట్టి జీ వాల్యూ ఎంత 9.8. సో దెన్ డబల్ ఈజ్ ఈక్వల్స్ టు 1 ఇంటూ 9.8. సో కాబట్టి న్యూటన్స్ 9.8 న్యూటన్స్ రాస్తున్నాం. సో ఇక్కడ ఏంటి, 1 kg మాస్ అనేది ఎంత భారాన్ని ఈక్వల్ అవుతుంది, 9.8 న్యూటన్స్ ఈక్వల్ అవుతుంది. సో ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ వన్. మనకి నెక్స్ట్ క్వశ్చన్, అమ్మోనియం క్లోరైడ్ మరియు సాధారణ ఉప్పు మిశ్రమాన్ని వేరు చేయడానికి ఉపయోగించే పద్ధతి. విచ్ మెథడ్ కెన్ బి యూజ్డ్ టు సపరేట్ ది మిక్చర్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ అండ్ కామన్ సాల్ట్? ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. ఆప్షన్స్: ఇగురుట గ్లూ, అంశిక స్వేదనం ఫ్రాక్షనల్ డిస్టిలేషన్, ఉత్పతనం సబ్లిమేషన్, స్వేదనం డిస్టిలేషన్. సో ఇక్కడ మనకి ఈ అమ్మోనియం క్లోరైడ్ మరియు సాధారణ ఉప్పు మిశ్రమాన్ని తీసుకున్నప్పుడు, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ డయాగ్రామ్ ఉంది చూడండి, ఇది చైనా డిష్. ఈ చైనా డిష్లో మనము అమ్మోనియం క్లోరైడ్ మరియు సోడియం క్లోరైడ్ యొక్క మిక్చర్ తీసుకున్నాం. అంటే అమ్మోనియం క్లోరైడ్ మరియు ఉప్పుని ఒక మిశ్రమంలాగా తీసుకొని ఇక్కడ పింగాణి పాత్రలో ఉంచి దాన్ని మనం ఇట్లా ఏం చేస్తున్నామంటే, ఒక ఫనెల్ గరాటా ఉంది, సో ఇలా ఇన్వర్టెడ్ ప్లేస్ చేస్తున్నాం, ఒక గరాట ఉంది, ఓకేనా. సో ఇలా ప్లేస్ చేస్తున్నాం, చైనా డిష్లో మిశ్రమం ఉంది, ఆ మిశ్రమాన్ని మనం క్లోజ్ చేస్తున్నాం, దేంతో, ఒక ఫనెల్తో క్లోజ్ చేస్తున్నాం. క్లోజ్ చేసిన తర్వాత పైన ఏవైతే ఓపెన్గా ఉంటుందో దాన్ని మనం కాటన్తో క్లోజ్ చేస్తున్నాం. చేసిన తర్వాత చిన్నగా స్లోగా మనం హీట్ చేస్తున్నాం. ఈ మిశ్రమాన్ని నెమ్మదిగా వేడి చేస్తూ ఉంటే ఏమవుతుందంటే, అమ్మోనియం క్లోరైడ్ అండ్ సాల్ట్ రెండు కూడా మనకి సాలిడ్స్, ఘన పదార్థాలు. వాటిని హీట్ చేసినప్పుడు ఏమవుతుందంటే మనకి వేపర్స్ అనేవి ఫామ్ అవుతాయి. వేపర్స్ ఆఫ్ అమ్మోనియం క్లోరైడ్ ఫామ్ అవుతాయి. అంటే మనం తీసుకున్నటువంటి సబ్స్టెన్సెస్ మిక్చర్ ఏంటిది, సాలిడ్, ఘన పదార్థము. ఘన పదార్థాన్ని మనం వేడి చేసినప్పుడు అది ఎలా మారుతుంది, గ్యాసెస్, వాయు రూపంలోకి మారుతుంది. క్లియర్. సో మారుతుంది. మారిన తర్వాత ఏవైతే పైకి వేపర్స్ ఉన్నాయో మళ్ళా ఈ ఫనెల్ యొక్క గోడల మీద ఇలా పేరుకొని పోతాయి. సాలిడిఫైడ్ అమ్మోనియం క్లోరైడ్, ఘనీభవించినటువంటి అమ్మోనియం క్లోరైడ్. అంటే సాలిడ్ హీట్ చేయడం వల్ల గ్యాస్గా మారుతుంది. గ్యాసెస్ అనేవి పైకి వెళ్ళిన తర్వాత వాటి గోడలను తాకినప్పుడు అది మరలా ఉష్ణాన్ని కోల్పోయి మళ్ళా సాలిడ్ లాగా మారిపోతుంది. సో ఆ సాలిడ్ ఏవైతే ఉంటుందో ఈ ఫనెల్ యొక్క గోడల మీద ఎలా పేరుకొని పోతుంది. సో ఈ ప్రాసెస్ అనేది కంటిన్యూస్గా అవుతూనే ఉంటుంది. ఎంతవరకు అంటే దాంట్లో ఉన్నటువంటి అమ్మోనియం క్లోరైడ్ మొత్తం కూడా ఈ విధంగా ఎవాపరేట్, ఈ విధంగా మనకి చేంజ్ అవుతుంది. ఎన్ని నుంచి, సాలిడ్ నుంచి గ్యాస్కి చేంజ్ అవుతుంటుంది. ఈ క్రమంలో మనకి చివరికి ఏం మిగులుతుందంటే ఇక్కడ ఓన్లీ సోడియం క్లోరైడ్ మాత్రమే, సాల్ట్ మాత్రమే మిగులుతుంది. రిమైనింగ్ మొత్తం కూడా ఇలా సాలిడ్లా మారుతుంది. అయితే ఇక్కడ మరి మనం హీట్స్ ఇచ్చినప్పుడు రెండు కూడా వాయు రూపంలో మారచ్చు కదా, వాయు రూపంలోకి మారలేదు. ఎందుకు అంటే వాటి యొక్క బాయిలింగ్ పాయింట్స్ అనేవి డిఫరెంట్గా ఉండవి. సో మనకి బాయిలింగ్ పాయింట్ అనేది డిఫరెన్స్గా ఉండడం వల్ల ఒకటి ముందు త్వరగా గ్యాస్ మారుతుంది, ఇంకోటి మాత్రం అలానే మిగిలిపోతుంది. సో కాబట్టి ఇక్కడ దీన్ని ఏమంటామంటే ఈ ప్రాసెస్ని సబ్లిమేషన్ అంటాం. ఏమంటాం, సబ్లిమేషన్, ఉత్పతనం అంటాం. ఏదైనా ఒక పదార్థాన్ని వేడి చేసినప్పుడు అది నేరుగా ఘన పదార్థం నుంచి వాయు స్థితికి, అంటే సాలిడ్ స్టేట్ నుంచి గ్యాసియస్ స్టేట్కి వెళ్తుందా, లేదా గ్యాసియస్ స్టేట్ నుంచి డైరెక్ట్గా సాలిడ్. ఎందుకు, మనం ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఐస్ క్యూబ్ తీసుకుంటాం. ఐస్ క్యూబ్ అనేది ఏంటి, సాలిడ్. దీన్ని హీట్ చేస్తే ఏమవుతుంది, వాటర్ అవుతుంది, అది లిక్విడ్ స్టేట్. దాన్ని మళ్ళీ హీట్ చేస్తే ఏమవుతుంది, గ్యాస్ అవుతుంది. అంటే సాలిడ్ నుంచి లిక్విడ్ స్టేట్కి వెళ్ళి లిక్విడ్ నుంచి మళ్ళీ గ్యాస్ స్టేట్కి వెళుతుంది.
కదా ఐస్ అనేది. కానీ ఇక్కడ ఏమవుతుంది, ఈ మధ్యలో ఇక లిక్విడ్ స్టేట్ అంటూ లేదు, ఇక డైరెక్ట్గా సాలిడ్ నుంచి గ్యాస్కి, గ్యాస్ నుంచి సాలిడ్ స్టేట్కి చేంజెస్ జరుగుతాయి. ఆ ప్రాసెస్ని మనం ఏమంటామంటే సబ్లిమేషన్ ప్రాసెస్ అంటాము. కాబట్టి sublimation is the method can be used to separate the mixture of ammonium chloride and salt. ఉత్పత్తం అనే ప్రక్రియ ఉపయోగించి మనము అమ్మోనియం క్లోరైడ్ మరియు కామన్ సాల్ట్ సాధారణ ఉప్పు మిశ్రమాన్ని వేరు చేయవచ్చు. సో ఇది మనకి ఇచ్చినటువంటి దానికి ఆన్సర్. సో ఈ సబ్లిమేషన్ పాటించేటువంటి మరికొన్ని ఉన్నాయి, అవి ఇన్సెన్స్ స్టిక్స్ అంటాం, అగరబత్తీలు. రెండోది క్యాంపర్. సో క్యాంపర్ కూడా మనకి వీటికి ఎగ్జాంపుల్గా చేయొచ్చు. మన తెలుగులో క్యాంపర్ని ఏమంటామంటే కర్పూరం అంటాం. సో వీటిని కూడా మనం సబ్లిమేషన్కి ప్రాసెస్కి జరిగేటువంటి వాటికి ఎగ్జాంపుల్గా చెప్పుకోవచ్చు. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్రింది వానిలో ఏది క్లోరిన్ వాయువుతో చర్య జరిపి బ్లీచింగ్ పౌడర్ను ఏర్పరుస్తుంది? విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రియాక్ట్స్ విత్ ది క్లోరిన్ గ్యాస్ టు ఫార్మ్ బ్లీచింగ్ పౌడర్? సో ఈ క్లోరిన్ వాయువు అనేది దేనితో చర్య జరిపి బ్లీచింగ్ పౌడర్ ఏర్పరుస్తుంది అంటున్నాడు. మనకి ఇక్కడ ఆప్షన్ ఇచ్చాడు. గాఢ CaOH టేకెన్ ట్వైస్ ద్రావణము అన్నాడు. అంటే గాఢ మీన్స్ కాన్సన్ట్రేటెడ్ కాల్షియం హైడ్రాక్సైడ్ ద్రావణము. అండ్ సెకండ్ వన్ పొడి CaO, డ్రై CaO కాల్షియం ఆక్సైడ్. అండ్ థర్డ్ వన్ డ్రై CaOH టేకెన్ ట్వైస్, పొడి కాల్షియం హైడ్రాక్సైడ్. అండ్ ఎక్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. సో దాన్ని మనం సజల KaOH టేకెన్ ట్వైస్ అని అంటాము. సో ఇక్కడ మనకి బ్లీచింగ్ పౌడర్ ఈక్వేషన్ ఏంటంటే CaOH టేకెన్ ట్వైస్ రియాక్షన్ చూద్దాం, ప్లస్ Cl2 గివ్స్ రైస్ CaOCl2 ప్లస్ H2O. సో ఇక్కడ CaOH టేకెన్ ట్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్ పక్క. మరి కాల్షియం హైడ్రాక్సైడ్తో క్లోరిన్ రియాక్ట్ జరిపి మనకి కాల్షియం హైడ్రాక్సైడ్తో క్లోరిన్ రియాక్ట్ జరిపి కాల్షియం హైపోక్లోరైట్, దీన్ని మనం బ్లీచింగ్ పౌడర్ అంటాం. సో ఈ బ్లీచింగ్ పౌడర్ని ఏర్పరుస్తుంది, దాంతోపాటు వాటర్ అనేది ఏర్పరుస్తుంది. మరి దీంట్లో CaOH టేకెన్ ట్వైస్ రెండు ఆప్షన్స్ ఉన్నాయి. అది కాన్సన్ట్రేటెడ్ ద్రావణమా లేదా డ్రై CaOH టేకెన్ ట్వైస్ అనేది ఇక్కడ మనకి మూడు ఉన్నాయి చూడండి. గాఢ కాన్సన్ట్రేటెడ్, సెకండ్ది డ్రై కాల్షియం హైడ్రాక్సైడ్, అండ్ ఫోర్త్ వన్ ఎక్వైస్ కాల్షియం హైడ్రాక్సైడ్. ఈ మూడిట్లో ఏది అది ఇక్కడ మనకు కావాల్సిన బిట్టు. దీన్ని డ్రై స్లాక్డ్ లైమ్ అంటాం. సో పొడిగా ఉన్నటువంటి కాల్షియం హైడ్రాక్సైడ్తో క్లోరిన్ అనేది రియాక్ట్ అయినప్పుడు బ్లీచింగ్ పౌడర్ ఫామ్ అవుతుంది. సో కాబట్టి మనకి ఇచ్చిన ఆప్షన్స్లో థర్డ్ ఆప్షన్ ఇస్ ద కరెక్ట్ వన్. మరి ఈ బ్లీచింగ్ పౌడర్ని దేనికి వాడతారు చూడండి జాగ్రత్తగా. వస్త్ర పరిశ్రమ నందు అంటే టెక్స్టైల్ ఇండస్ట్రీలో కాటన్ మరియు నారలను విరంజనం అంటే బ్లీచింగ్. సో బ్లీచింగ్ పౌడర్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద టెక్స్టైల్ ఇండస్ట్రీ టు బ్లీచింగ్ ది కాటన్ క్లాత్స్. ఓకే. అండ్ సెకండ్ వన్ రసాయనిక పరిశ్రమల్లో ఆక్సీకారణిగా యూజ్ చేస్తారు. రసాయన పరిశ్రమలలో బ్లీచింగ్ పౌడర్ని ఆక్సిడైజింగ్ ఏజెంట్గా యూజ్ చేస్తారు. నెక్స్ట్ వన్ తాగునీటిలో క్రిములను సంహరించడానికి డిస్ఇన్ఫెక్షన్స్ అంటే మనకి తాగునీటిలో డ్రింకింగ్ వాటర్లో ఎటువంటి క్రిమి సంహారాలు లేకుండా బ్లీచింగ్ పౌడర్ని మనం యూజ్ చేయవచ్చు. అండ్ ఫోర్త్ వన్ ఇంపార్టెంట్ క్లోరోఫామ్ తయారీలో కారకంగా ఉపయోగిస్తారు. దేన్ని? బ్లీచింగ్ పౌడర్ని కారకంగా ఉపయోగిస్తారు. విచ్ కెన్ బి యూజ్డ్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ క్లోరోఫామ్ అంటే ఏం చెప్పాలి మనం? బ్లీచింగ్ పౌడర్ కెన్ బి ఈజ్ ద వన్ ఆఫ్ ద ఫ్యాక్టర్. సో కాబట్టి ఇక్కడికి వచ్చేసరికి మనకి డ్రై CaOH ఈజ్ ద రైట్ ఆప్షన్. నెక్స్ట్ మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇవి. ఈ మోడల్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ చూడండి. ఈ క్రింది వానిలో సమయోజనీయ పదార్థం కానిది విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ కోవలెంట్ సబ్స్టెన్స్? ఈ క్రింది వాటిలో సమయోజనీయ పదార్థం కానిది. ఓకే, మనకిచ్చిన ఆప్షన్స్ Na2O సోడియం మొనాక్సైడ్, H2O వాటర్ మాలిక్యూల్, CH4 మీథేన్ అండ్ NH3 అమ్మోనియా. సో ఇక్కడ మనకి ఫస్ట్ థింగ్ సమయోజనీయ పదార్థం అంటే ఏంటి? సమయోజనీయ బంధం వల్ల ఏర్పడేదాన్ని సమయోజనీయ పదార్థం అంటారు.
సో దాన్ని మనం కోవలెంట్ బాండ్ అంటున్నాం. సో కోవలెంట్ బాండ్ అంటే ఏంటి? సో కోవలెంట్ బాండ్. సో కెమికల్ బాండ్లో కోవలెంట్ బాండ్ అంటే ఏంటంటే ఏ ఆటమ్స్ అయితే మనకి స్థిరత్వాన్ని పొందాలని ప్రయత్నిస్తాయో అవి వాటి యొక్క బాహ్య కక్షల్లో ఆక్టేట్ కాన్ఫిగరేషన్ కలిగి ఉండాలని ప్రయత్నిస్తాయి. ఓకే, అప్పుడు ఆ ఆటమ్స్ అనేవి స్థిరత్వాన్ని పొందుతాయి. సో అంత డీప్గా కాకుండా సింపుల్గా చెప్తాను. ఒక ఆటమ్ ఉంది, ఒక ఆటమ్ అనేది ఒక ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది, అదేవిధంగా ఇంకో ఆటమ్ అనేది ఇంకో ఎలక్ట్రాన్ని డొనేట్ చేస్తుంది. సో ద బాండ్ ఈజ్ ఫౌండ్ బిట్వీన్ ద atoms because of sharing of electrons, sharing of pair of electrons. The chemical bond which can be formed between the atoms because of sharing pair of electrons, that should be called as covalent bond. సమయోజనీయ బంధం అంటే పరమాణువులు అనేవి తమలోని ఎలక్ట్రాన్లను దానం చేసి ఒక జంటగా ఏర్పరచుకొని ఆవే ఎలక్ట్రాన్ జంటలు మళ్ళీ పరమాణువులు షేర్ చేసుకున్నట్టయితే, పంచుకున్నట్టయితే అప్పుడు ఏర్పడే బంధాలని సమయోజనీయ బంధాలు అంటారు. ఇప్పుడు ఇలా చూపిస్తున్నారు, ఇక్కడ ఇదొక ఎలక్ట్రాన్ ఉంది, ఇదొక ఎలక్ట్రాన్ ఉంది. ఇవేం చేస్తాయంటే ఆ ఎలక్ట్రాన్లు జంటగా ఏర్పరచుకొని అవి రెండింటిని షేర్ చేసుకుంటాయి. సో ఈ విధంగా ఏర్పడే బంధాన్ని ఏమంటామంటే కోవలెంట్ బాండ్. The bond can be formed because of sharing of pair of electrons. సో అది మనకి సమయోజనీయ బంధం అంటాం. సో ఇక్కడ H2O కానీ CH4 కానీ NH3 కానీ ఇవి కోవలెంట్ బాండ్ని ఫామ్ చేస్తాయి. సో కాబట్టి అవి సమయోజనీయ పదార్థాలు. సో కాబట్టి ఇట్స్ వెరీ క్లియర్. సో టైం వేస్ట్ కాకుండా ఉండడం కోసం ఇక్కడ ఆల్రెడీ డయాగ్రామ్ గీసిపెట్టాను చూడండి. సో ఇప్పుడు కార్బన్ తీసుకున్నాం. కార్బన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 1s2 2s2 2p2. అవుటర్మోస్ట్ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. క్లియర్. కార్బన్ 1s2 2s2 2p2 ఉన్నాయి. 2 + 2 4. సో మనకి ఎప్పుడైనా ఒక ఆటం అనేది ఏ కాన్ఫిగరేషన్లో అంటే NH2 NP6 ఫార్మాట్లో ఉండాలి అంటే దాన్ని మనం ఆక్టేట్ కాన్ఫిగరేషన్ అంటాం. n+2 2 + 6 8 ఉండాలి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 ఉన్నాయి. ఇంకెన్ని ఎలక్ట్రాన్స్ కావాలి? కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ కావాలి. బాహ్య కక్షలో ఏ పరమాణువు అయితే 8 ఎలక్ట్రాన్లు కలిగి ఉంటుందో అది స్థిరత్వాన్ని కలిగి ఉంటుంది. ఆ ధర్మాన్ని పాటించడం కోసమే ఇవన్నీ కూడా ఒక పరమాణువు ఇంకో పరమాణువుతో బంధాలను ఏర్పరచుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ కార్బన్ 6 ఉన్నప్పుడు, అటామిక్ 6 అన్నప్పుడు దాని యొక్క అవుటర్మోస్ట్ షెల్లో ఎన్ని ఉన్నాయి? 2 + 2 4 ఉన్నాయి. ఇంకెన్ని కావాలి? 4 కావాలి. సో అది గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ హైడ్రోజన్ ఉంది. హైడ్రోజన్ అనేది ఎప్పుడు స్టెబిలిటీ వస్తుంది? ఎప్పుడైతే మనకి హీలియం కాన్ఫిగరేషన్ వస్తుందో అప్పుడు అది స్టెబిలిటీ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ హైడ్రోజన్ 1s1. సో కాబట్టి ఇక్కడ ఒక హైడ్రోజన్కి ఏమో ఒక ఎలక్ట్రాన్ కావాలి. క్లియర్. సో అలాంటి ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 4 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ కార్బన్కి 4 ఎలక్ట్రాన్స్ కావాలి, ఈ మొత్తాన్ని కలిపి 4 కావాలి. సో అప్పుడు ఏం చేస్తాయంటే ఈ ఎలక్ట్రాన్ ఒక పెయిర్లా ఫామ్ అవుతాయి. ఈ ఎలక్ట్రాన్ ఒక జంటగా ఫామ్ అవుతాయి. నెక్స్ట్ ఈ ఎలక్ట్రాన్ అంటే కార్బన్లో ఉన్నటువంటి 4 ఏవైతే ఎలక్ట్రాన్స్ ఉన్నాయో అవి హైడ్రోజన్ ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్తో కోవలెంట్ బాండ్స్ని ఫామ్ చేస్తుంది. అంటే ఒక్కొక్క జంటగా ఏర్పడతాయి. కార్బన్ అనేది తన చుట్టూ ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్లతో హైడ్రోజన్స్తో ఉన్నటువంటి 4 ఎలక్ట్రాన్స్తో 4 బాండ్స్ని ఫామ్ చేస్తాయి. చేసినప్పుడు ఇక్కడ చూడొచ్చు, మనకి చూడండి, ఇప్పుడు ఇది ఫస్ట్ కోవలెంట్ బాండ్, ఓకే, ఇది సెకండ్ కోవలెంట్ బాండ్ అన్న, ఇది థర్డ్ కోవలెంట్ బాండ్ అన్న, ఇది ఫోర్త్ కోవలెంట్ బాండ్. అంటే ఏంటి? పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్ చేసుకోవాలి. ఇప్పుడు జాగ్రత్త అబ్జర్వ్ చేయండి. ఇప్పుడు కార్బన్ అనేది సెంట్రల్ ఆటమ్. ఇప్పుడు ఈ కార్బన్ చుట్టూ మొత్తం ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. అంటే ఈ కార్బన్ అనేది ఆటోమేటిక్ ఏమవుతుంది? దాని యొక్క బాహ్య కక్షలో ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? ఇప్పుడు 8 ఉన్నాయి. సో ఆల్మోస్ట్ ఆల్ 8 వస్తుంది, స్టేబులే కదా. సో ఇప్పుడు ఈ హైడ్రోజన్ ఏం చేస్తుందంటే ఇలా చూపిస్తున్నాను, ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంది. సో అంటే ఇక్కడ హైడ్రోజన్ పక్కన ఉన్నాయి 2 ఉన్నాయి. అంటే 2 వచ్చి ఆటోమేటిక్ ఏమవుతుంది? హీలియం కాన్ఫిగరేషన్ వచ్చేస్తుంది. సో కాబట్టి ఇక్కడ ప్రతి హైడ్రోజన్ కూడా ఏం చేస్తుందంటే ఈ విధంగా చూపిస్తాం.
అంటే ప్రతి పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని 2 ఆటమ్స్ షేర్ చేసుకుంటవి. సో ఇక్కడ ఈ హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఈ హైడ్రోజన్ ఉన్నాయి, ఇది 2 ఉన్నాయి, ఇవి 2 ఉన్నాయి. కాబట్టి అన్ని హైడ్రోజన్ ఆటమ్స్ స్టెబిలిటీ పొందాయి, అదేవిధంగా కార్బన్ కూడా పొందింది. సో ఈ విధంగా పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని షేర్ చేసుకోవడాన్ని మనం ఏమంటామంటే కోవలెంట్ బాండ్ అంటాము. సో మీథేన్లో ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయి? 4 కోవలెంట్ బాండ్స్ ఫామ్ అయినాయి. సో సేమ్ ప్రాసెస్ ఇప్పుడు అమ్మోనియా కూడా సేమ్ NH3 కూడా ఏమవుతుందంటే ఇక్కడ చూడండి, నైట్రోజన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 7, 1s2 2s2 2p3. సో ఇక్కడ సెకండ్ షెల్ ఎన్ని ఎలక్ట్రాన్స్ ఉన్నాయి? 2 + 3 5 ఉన్నాయి. సో 5 ఉంటే ఇంకెన్ని కావాలి? 3 కావాలి. సో కాబట్టి ఏవైతే ఇక్కడ చూడండి ఈ బాండ్ పేరు అంటాం, ఇవి లోన్లో ఉన్నాయి ఎలక్ట్రాన్స్ 1 2 3. ఈ 3 ఎలక్ట్రాన్స్ అనేవి నైట్రోజన్లో ఉన్నాయి. ఈ మూడింటికి అనేది తోడు కావాలి, ఇంకా 3 కావాలి. ఆ 3 ఎక్కడి నుంచి తీసుకుంటుందంటే ఒక్కొక్క హైడ్రోజన్ నుంచి ఒక ఎలక్ట్రాన్ తీసుకుంటుంది. సో కాబట్టి ఇవి 2 కలిపి ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఇవి 2 కలిపి ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి. నెక్స్ట్ ఇవి 2 కలిపి థర్డ్ కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తాయి. సో కాబట్టి నైట్రోజన్ అనేది స్టెబిలిటీ కావాలంటే దానికి బాహ్య కక్షలో 3 ఎలక్ట్రాన్లు కావాలి. ఆ 3 ఎలక్ట్రాన్ల కోసం అది 3 హైడ్రోజన్లతో 3 సమయోజనీయ బంధాలని ఏర్పరుస్తుంది. సో కాబట్టి ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, ఇక్కడ మనకి ఏవైతే ఇక్కడ ఆల్రెడీ ఇక్కడ చూడండి 1 2 3 4 5 ఓకే 3 ఇప్పుడు ఏంటంటే 1 2 3 4 5 6 ఆల్రెడీ ఇక్కడ 2 ఉన్నాయి. క్లియర్? ఆ 2 ఏంటి? ఈ 2 ఎలక్ట్రాన్స్. క్లియర్? సో కాబట్టి ఈ విధంగా అమ్మోనియా అనేది ఫామ్ అవుతుంది. దీంట్లో 3 సమయోజనీయ బంధాలు ఉన్నాయి. ఇప్పుడు చూడండి ఈ నైట్రోజన్లో చూపిస్తున్నాను, అప్పుడు దించుంటే ఎన్ని ఉన్నాయి? 1 2 3 4 5 6 7 8. క్లియర్? సో ఇప్పుడు వీటిని షేర్ చేసుకుంటుంది. చూడండి హైడ్రోజన్ అనేది ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ షేర్ చేసుకుంటుంది కాబట్టి అప్పుడు దానికి హీలియం కాన్ఫిగరేషన్ వస్తుంది, అది స్టేబుల్. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ కూడా సేమ్. నెక్స్ట్ ఈ హైడ్రోజన్ కూడా సేమ్. సో అంటే 3 పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ మాత్రమే షేర్ చేయబడుతున్నాయి, ఇవి అన్షేర్డ్. సో కాబట్టి ఇది ఎటువంటి షేర్ చేయలేదు కాబట్టి కేవలం 3 కోవలెంట్ బాండ్స్ మాత్రమే ఫామ్ అవుతాయి. సో ఇదే కాన్సెప్ట్ మనకి H2లో కూడా చూస్తాము. చూడండి H2లో ఏమవుతుందంటే బిట్స్ చూడండి అమ్మా, ఇక్కడ CH4లో ఎన్ని కోవలెంట్ బాండ్స్ ఫామ్ అవుతాయి? 4. NH3 ఫామ్ కావాలంటే ఎన్ని కోవలెంట్ బాండ్స్ కావాలి? 3. అట్లనే వాటర్ మాలిక్యూల్ ఫామ్ అవ్వాలంటే 2 కోవలెంట్ బాండ్స్ కావాలి. సో అది ఇక్కడ చూపిస్తున్నాం చూడండి జాగ్రత్తగా. మనకి ఆక్సిజన్ యొక్క కాన్ఫిగరేషన్ రాస్తే అర్థమైపోతుంది. మనకి ఆక్సిజన్ ఉంది 8, 1s2 2s2 2p4. ఇంకెన్ని కావాలి? 2 ఎలక్ట్రాన్స్ కావాలి. దేనికి? ఆక్సిజన్కి. ఎందుకు అంటే దానికి నియాన్ కాన్ఫిగరేషన్ వస్తే స్టేబుల్, అది NS2 NP6 మోడల్లో ఉండాలి కాబట్టి దానికి ఇంకా 2 ఎలక్ట్రాన్స్ కావాలి. సో కాబట్టి ఆక్సిజన్కి 2 ఎలక్ట్రాన్స్ కావాలి. H2Oలో ఎన్ని హైడ్రోజన్స్ ఉన్నాయి? 2 హైడ్రోజన్స్ ఉన్నాయి. సో అంటే 2 హైడ్రోజన్స్లో ఒక్కొక్క ఎలక్ట్రాన్ ఉంటుంది. సో ఆ 2 ఎలక్ట్రాన్తో ఆక్సిజన్ ఏం చేస్తుందంటే 2 కోవలెంట్ బాండ్స్ క్రియేట్ చేస్తుంది. ఇక్కడ చూడండి ఈ ఎలక్ట్రాన్ ఉంది. సో ఇది ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తుంది, ఇది ఒక కోవలెంట్ బాండ్ ఫామ్ చేస్తున్నప్పుడు ఇక్కడ మనం ఇక్కడ రాస్తున్నాం చూడండి, ఇక్కడ H2 ఇలా రాస్తున్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది చూడండి జాగ్రత్తగా. సో ఇప్పుడు ఇలా గీస్తున్నాను, అప్పుడు ఆక్సిజన్ చుట్టూ ఎన్ని ఉన్నాయి ఆటమ్స్ చూడండి, ఎన్ని ఎలక్ట్రాన్స్ చూడండి 1 2 3 4 5 6 7 8 4 పెయిర్స్ ఉన్నాయి కాబట్టి ఇది స్టేబుల్. సో ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని హైడ్రోజన్ షేర్ చేసుకుంటుంది. అంటే ఈ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని బోత్ ఆక్సిజన్ షేర్ చేసుకుంటుంది, హైడ్రోజన్ షేర్ చేసుకుంటుంది. ఇక్కడ సేమ్ పెయిర్ ఆఫ్ ఎలక్ట్రాన్ని మళ్ళీ ఇది షేర్ చేసుకుంటుంది. సో కాబట్టి ఇక్కడ 2 పెయిర్స్ మాత్రమే షేర్ చేసుకోబడుతున్నాయి, రిమైనింగ్ 2 పెయిర్స్ అనేవి లోన్లీగా ఉంటున్నాయి. సో కాబట్టి ఇక్కడ 2 సమయోజనీయ బంధాలు అనేవి ఏర్పడతాయి. సో ఇది ఎందుకు ఈ 3 సమయోజనీయ పదార్థాలంటే ఇది మనం ఇచ్చేటువంటి ఎక్స్ప్లెనేషన్. సో ఇక్కడ నెక్స్ట్ వచ్చేసి మిగిలిపోయింది ఏంది, మనకి ఈ క్వశ్చన్ సంబంధించిన ఆన్సర్ ఏమవుతుంది? మీ సెకండ్ ఆప్షను, థర్డ్ ఆప్షను, ఫోర్త్ ఆప్షన్ కానప్పుడు ఫస్ట్ ఆప్షన్ కరెక్ట్ ఆన్సర్ కదా. సో అది ఎందుకు?
సోడియం మొనాక్సైడ్ అనేది ఎందుకు సమయోజనీయ బంధం కాదు? ఎందుకు అంటే ఇక్కడ Na2O అనేది ఫామ్ అవడానికి కారణం ఏంటంటే అయానిక్ బాండ్ ఫామ్ చేస్తుంది. అయానిక్ బాండ్. సమయోజనీయ బంధానికి అయానిక బంధానికి మధ్య డిఫరెన్స్ ఏంటంటే సమయోజనీయ బంధంలో ఎలక్ట్రాన్లు అనేవి 2 పరమాణువులు షేర్ చేసుకుంటవి. కానీ మనకి అయానిక్ బాండ్ ఎప్పుడు ఫామ్ అవుతుందంటే ionic bond can be formed due to the transfer of electrons from one atom to the another atom. ఎలక్ట్రాన్లు అనేవి ఒక పరమాణువు నుంచి ఇంకో పరమాణువుకి మారినప్పుడు మూవ్ అయినప్పుడు మాత్రమే అయానిక్ బాండ్ ఫామ్ అవుతుంది. సమయోజనీయ బంధంలో మాత్రము ఎలక్ట్రాన్ జంటలు షేర్ చేసుకోబడతాయి కానీ ఎలక్ట్రాన్లు అనేవి ఒక పరమాణు నుంచి ఇంకో పరమాణువుకి వెళ్ళవు. ఈ భేదాన్ని మీరు గుర్తించాలి. సో ఇక్కడ Na2O. సో ఇక్కడ Na సోడియం అటామిక్ నెంబర్ ఎంత? 11. సో ఇది స్టెబిలిటీ పొందాలంటే నియాన్ కాన్ఫిగరేషన్ పొందాలి. నియాన్ యొక్క అటామిక్ నెంబర్ ఎంత? 10. సో అంటే సోడియం అనేది నియాన్ కాన్ఫిగరేషన్ రావాలి అంటే అది మనకి ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. ఇక్కడ మనకి వెరీ సింపుల్ చూడండి. సోడియంకి స్టెబిలిటీ రావాలంటే 2 పాసిబిలిటీస్ ఉన్నాయి. ఒకటి ఫస్ట్ ఏమో ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. రెండో ఆప్షన్ ఏంటంటే డైరెక్ట్ ఇది ఆర్గాన్ కాన్ఫిగరేషన్ కావాలి. ఆర్గాన్ అటామిక్ నెంబర్ ఎంత? 18. సో అంటే 7 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వాలి. 7 ఎలక్ట్రాన్స్ గెయిన్ అవ్వాలంటే ఇట్స్ వెరీ డిఫికల్ట్ ప్రాసెస్. సో కాబట్టి దానికన్నా ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వడం బెస్ట్. సో అందుకే ఇక్కడ మనకి ఏమవుతుందంటే సోడియం అనేది ఖచ్చితంగా నియాన్ కాన్ఫిగరేషన్ కావాలి అంటే ఒక ఎలక్ట్రాన్ లాస్ అవ్వాలి. అంటే అప్పుడు ఎప్పుడైతే ఒక ఎలక్ట్రాన్ లాస్ అవుతుందో దాన్ని మనం Na+ అని రాస్తాము. క్లియర్? అప్పుడు ఏమవుతుంది? క్యాటయాన్గా మారుతుంది. అటువంటి 2 సోడియం ఉంటే Na+2 అని రాస్తాము. ఇక్కడ ఇచ్చాము చూడండి క్యాటయాన్ ఫార్మేషన్ని. 2Na సోడియం అనేది మనకి ఏమవుతుందంటే ఇలా సపరేట్ అవుతుంది. 2 క్యాటయాన్లు గాను 2 ఎలక్ట్రాన్స్. అంటే ఇక్కడ రాస్తున్నాం 2Na+ రాసాము అంటే అర్థం ఒక్కొక్క సోడియం అనేది ఒక ఎలక్ట్రాన్ లాస్ అయ్యి క్యాటయాన్గా మారుతుంది. సో అదేవిధంగా ఏవైతే ఈ సోడియం 2 ఎలక్ట్రాన్స్ లాస్ అయ్యాయో ఆ లాస్ అయిన ఎలక్ట్రాన్ అనేవి ఆక్సిజన్కి ట్రాన్స్ఫర్ అవుతాయి, బదిలీ అవుతాయి. ఆక్సిజన్ రాస్తున్నాం O+2E- రాస్తున్నా. O+2E- అంటే O2- రాస్తున్నాను. సో ఇక్కడ ఎప్పుడైతే ఆక్సిజన్ 2 ఎలక్ట్రాన్లు తీసుకుందో ఇట్ బికమ్స్ యాజ్ ద యానయాన్, నెగిటివ్ అయాన్గా మారుతుంది. సో ఇప్పుడు ఈ 2Na+ ఈ O2- కలిస్తే మనకి Na2O అనేది ఫామ్ అవుతుంది. సో అంటే ఇక్కడ అయానిక్ బాండ్ ఫార్మేషన్లో 2 స్టెప్స్ ఉంటాయి. ఒక ఆటమ్ ఏమో క్యాటయాన్గా చేంజ్ అవుతుంది, ఇంకో ఆటమ్ ఏమో యానయాన్గా చేంజ్ అవుతుంది. ఏవైతే ఎలక్ట్రాన్ లాస్ అవుతుందో అది క్యాటయాన్ గాను, ఏవైతే ఎలక్ట్రాన్ గెయిన్ చేస్తుందో అది యానయాన్గా చేంజ్ అవుతుంది. సో కాబట్టి ఇక్కడ ద ఫైనల్ ఈక్వేషన్ ఆఫ్ Na2O ఈస్ దిస్ వన్. 2Na+ O2 gives us Na2O. సో కాబట్టి Na2 అనేది కోవలెంట్ బాండ్ కాదు, అదే బాండ్ వల్ల ఫామ్ అవుతుంది, అయానిక్ బాండ్ వల్ల ఫామ్ అవుతుంది. సీ ద నెక్స్ట్ క్వశ్చన్. ఒక హెడ్జ్కి సమానమైన విలువ 1 హెడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు మనకి ఇచ్చిన ఆప్షన్ చూద్దాం. 10 వైబ్రేషన్స్ పర్ 1 మినిట్, 1 నిమిషానికి 10 కంపనాలు. 60 వైబ్రేషన్స్ పర్ 1 సెకండ్, 1 సెకండ్కి 60 కంపనాలు. అండ్ థర్డ్ వన్ 1 వైబ్రేషన్ ఫర్ 1 మినిట్, 1 నిమిషానికి 1 వైబ్రేషన్. అండ్ ఫోర్త్ వన్ 60 వైబ్రేషన్స్ ఫర్ 1 మినిట్, 1 నిమిషంలో 60 వైబ్రేషన్స్, 60 కంపనాలు. ఇది మనకి ఇచ్చిన క్వశ్చన్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ హెడ్జ్ని దేనికి ప్రమాణం చెప్తాం? హెడ్జ్ అనేది ఫ్రీక్వెన్సీకి ప్రమాణము, అంటే పౌనఃపున్యానికి. ఓకే, పౌనఃపున్యం అంటే ఏంటి? డెఫినేషన్ ఆఫ్ వాట్ ఈస్ ఫ్రీక్వెన్సీ? ద నెంబర్ ఆఫ్ వైబ్రేషన్స్ మేడ్ బై ది బాడీ ఇన్ పర్టికులర్ 1 సెకండ్. 1 సెకండ్లో వచ్చేసేటువంటి కంపనాల సంఖ్యనే ఏమంటామంటే పౌనఃపున్యం అంటాం. సో టైం పీరియడ్ ఇంతకుముందు చెప్పాను. వాట్ ఈస్ టైం పీరియడ్? కాల వ్యవధి. 1 కంపనం చేయడానికి పట్టే కాలాన్నే టైం పీరియడ్, డోలనావర్తన కాలం అంటాం, టైం పీరియడ్ అంటాం, డోలనావర్తన కాలము లేదా టైం పీరియడ్ అంటాం. వాటి మధ్య ఒక రిలేషన్ ఉంది. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/T ఆర్ T ఈజ్ ఈక్వల్స్ టు 1/న్యూ. అంటే రెసిప్రోకల్. న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/T, T ఈజ్ ఈక్వల్స్ టు 1/న్యూ.
ఇక్కడ న్యూ ఈజ్ ఈక్వల్స్ టు 1/2 మనం కన్సిడర్ చేస్తే న్యూ అంటే ఏంటి ఫ్రీక్వెన్సీ, దాని ప్రమాణం ఏంటి హెడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 టైమ్ ఇన్ ద 1 సెకండ్. సో ఇక్కడ మనకి 1 హెడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు ఏమవుతుందంటే 1 వైబ్రేషన్ ఫర్ 1 సెకండ్. 1 హెడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వైబ్రేషన్ ఫర్ 1 సెకండ్. మరి ఇక్కడ ఇచ్చిన దాంట్లో 1 వైబ్రేషన్ ఫర్ 1 సెకండ్ అనేది ఎక్కడ లేదు. ఇక్కడ చూడండి 1 వైబ్రేషన్ ఫర్ 1 మినిట్ ఉంది కదా, ఇక్కడ 1 సెకండ్ ఉంది కానీ 60 వైబ్రేషన్స్ ఉన్నాయి. మరి ఈ 4 ఏది కరెక్ట్ అంటే మనకి ఇది కరెక్ట్. 60 వైబ్రేషన్స్ ఫర్ 1 మినిట్. ఎందుకు అంటే 60 వైబ్రేషన్స్ ఫర్ మినిట్ అంటున్నాం. ఒక మినిట్కి ఇక్కడ మనము హెడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 60 వైబ్రేషన్స్ ఫర్ మినిట్ రాస్తున్నాం. ఇక్కడ 60 బై ఒక మినిట్కి ఎన్ని సెకండ్స్ 60 సెకండ్స్ కాబట్టి 60 క్యాన్సిల్ 1 సెకండ్. సో కాబట్టి 1 హెడ్జ్ ఈజ్ ఈక్వల్స్ టు 1 వైబ్రేషన్ బై 1 సెకండ్. సో కాబట్టి మనకి 4th ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ వన్. క్లియర్. అదేవిధంగా ఇక్కడ ఇంకో బిట్ చూడండి. సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షలో పరిభ్రమించే ఖగోళ వస్తువు. ఏ సెలిస్టికల్ బాడీ దట్ రివాల్వ్స్ అరౌండ్ ద సన్ ఇన్ వెరీ లాంగ్ సర్క్యులర్ ఆర్బిట్స్. సో ఇక్కడ మనకి కొన్ని ఉన్నాయి ఆప్షన్స్. ఆస్ట్రాయిడ్స్, కుబ్జా గ్రహణం, దీన్ని మనం ధురంది గ్రహ అంటారట, ఉల్కలు, మెటరాయిడ్స్ అండ్ తోకచుక్కలు, కామెట్స్. సో సూర్యుని చుట్టూ అతి దీర్ఘ వృత్తాకార కక్షలో దిగేవి కామెట్స్, తోకచుక్కలు. కాబట్టి ఆప్షన్ 4 ఈజ్ ద రైట్ ఆన్సర్. చూడండి డైరెక్ట్ బిట్స్ 3 ఉన్నాయి ఇక్కడ. వెనిగర్ తయారీలో నీటితో కలపబడే అసిటిక్ ఆమ్లం యొక్క శాతము. వెనిగర్ తయారీలో నీటితో కలపబడే అసిటిక్ ఆమ్లం యొక్క శాతము. పర్సెంటేజ్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ మిక్స్డ్ విత్ ది వాటర్ ఇన్ మేకింగ్ వెనిగర్. సో మనకి ఇక్కడ 25 to 30%, 5 to 8%, and 10 to 15%, and 1 to 3%. సో ఇక్కడ మనకి అనదర్ నేమ్ ఆఫ్ అసిటిక్ యాసిడ్ ఇస్ ద ఇథానిక్ యాసిడ్. వాట్ ఈస్ ఇథానిక్ యాసిడ్? సో దీని ఫార్ములా CH3COOH. సో ఇట్ ఈస్ సాల్యుబుల్ ఇన్ వాటర్లో ఇది కరుగుతుంది. దీని యొక్క నేచర్ ఏంటంటే ఇట్ ఈస్ ద కలర్లెస్ అండ్ అన్ప్లెజెంట్ ఓడర్. అంటే మనకి దుర్వాసన ఎక్కువ ఉంటుంది. సో ఏవైతే ఎసిటిక్ యాసిడ్ ఉందో ఎసిటిక్ యాసిడ్ అనేది కలర్లెస్ గాను, అన్ప్లెజెంట్ ఓడర్ అంటే చాలా దుర్వాసనగా గబ్బుగా వస్తుంటుంది. సో దాన్ని మనకు ఫార్ములాలో CH3COH అన్నాం. ఇది వాటర్లో డిజాల్వ్ అవుతుంది. సో వాటర్లో డిజాల్వ్ అయినప్పటికీ కూడా దాని యొక్క యాసిడిక్ నేచర్ అనేది, ఆమ్ల స్వభావం అనేది వాటర్ కంటే ఎక్కువ ఉంటుంది. వాటర్ కన్నా ఏవైతే మనకి ఎసిటిక్ యాసిడ్ ఉందో ఎసిటిక్ యాసిడ్ యొక్క ఆమ్ల స్వభావం అంటే ఇక్కడ యాక్చువల్గా CH3COH అనేది మనకి ఇట్ ఈస్ ఎ వీక్ యాసిడ్ అయినప్పటికీ కూడా వాటర్ కన్నా ఎక్కువ ఆమ్ల స్వభావాన్ని కలిగి ఉంటుంది. ఏవైతే మనకి ఖనిజ ఆమ్లాలు ఉన్నాయో వాటికన్నా తక్కువ ఉంటుంది. ఏంటది? ఎసిడిక్ నేచర్. క్లియర్, గాట్ ఇట్. CH3COH యొక్క ఆమ్ల స్వభావం అనేది, ఎసిడిటీ అనేది లేదా యాసిడిక్ నేచర్ వాటర్ కంటే ఎక్కువగాను, మినరల్ యాసిడ్స్ అంటే ఖనిజ ఆమ్లాల కంటే తక్కువ ఉంటుంది. ఇక్కడ మ్యాటర్ ఏంటంటే ఇది 5 to 8% వాటర్లో డిజాల్వ్ అవుతుంది. వాటర్లో డిజాల్వ్ అయినప్పుడు మనకి వెనిగర్ అనేది తయారవుతుంది. సో ఎసిడిక్ యాసిడ్ అనేది 5 to 8% డిజాల్వ్ అయినప్పుడు, సాల్యుబుల్ అయినప్పుడు మనకి వెనిగర్ అనేది ఏర్పడుతుంది. ఈ వెనిగర్ అనేది దేనికి ఉపయోగిస్తారంటే పచ్చళ్ళు నిల్వ చేయడానికి, ప్రిజర్వేటివ్ ఆఫ్ పికిల్స్ ప్రిపేర్ చేసేటప్పుడు వాటిని ఎక్కువ కాలం ఉండాలంటే ఈ వెనిగర్ని యూస్ చేస్తారు. ఓకే, నెక్స్ట్ సెకండ్ బిట్ చూడండి. డైరెక్ట్ బిట్స్ అవన్నీ. కృత్రిమ సిల్క్కి మరొక పేరు. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఆఫ్ ఆర్టిఫిషియల్ సిల్క్? ఆప్షన్స్ ఉన్నాయి. రేయాన్, నైలాన్, అక్రిలిక్, పాలిస్టర్. సో రేయాన్ ఈజ్ ద అనదర్ నేమ్ ఆఫ్ ది సిల్క్. నెక్స్ట్, తేనెటీగల పెంపకాన్ని ఈ విధంగా అంటారు. బీ కీపింగ్ ఈజ్ నోన్ యాజ్ దిస్: వర్మికల్చర్, ఎపికల్చర్,
సిల్వికల్చర్ అండ్ సెరికల్చర్. సో అన్ని ఇంగ్లీష్ టర్మ్సే. సో తెలుగు అండ్ ఇంగ్లీష్ అండ్ సేమ్. సో ఇక్కడ మనకి తేనెటీగల పెంపకాన్ని ఏమంటారంటే ఎపికల్చర్ అంటారు. సో కాబట్టి ఆప్షన్ 2 ఈజ్ ద రైట్ ఆన్సర్.